Hello, hi, Puradu and hi, Vijay. So, today I am not Charmi. I am not your producer. Today I am representing all your fans, general audience. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ తీసుకొని మీ ముందుకి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇట్ టచ్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్స్ ఆన్లైన్ అండ్ బయట కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు, స్కేల్ని అప్రిషియేట్ చేశారు, అన్నీ అప్రిషియేట్ చేశారు. బట్ కొంతమంది కన్నా ఎక్కువ మంది ఇంకొక ట్రైలర్ వస్తుందా ఎందుకు అని అడిగితే, ఈ ట్రైలర్ బాగుంది, కిక్ ఇచ్చింది, ఒక హై ఇచ్చింది, కానీ ఇందులో కథ తెలియట్లేదు. కథ ఏంటి, ట్రైలర్లో ఉన్న కనెక్టివిటీ అంత లేదు. బట్ మాకు నచ్చింది, మేము సినిమా చూస్తాము వస్తాము, బట్ కథ ఏంటి తెలియట్లేదు అనేది ఇది ఒక కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఫస్ట్ పురి గారు, వాట్ డూ యూ వాంట్ టు సే ఆన్ దిస్? ఫస్ట్ ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాను ఒకటి. ఇది ఫిల్మ్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ, ఎడ్రిలిన్ రష్ మీద వర్కౌట్ అయ్యే ఇది. ఆ మూమెంట్సే ట్రైలర్లో కట్ చేసాం. అండ్ ఇంకో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామంది ఎక్కువ డైలాగులు ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ హీరో క్యారెక్టర్ నత్తి. సో నత్తితో ఎక్కువ నేను డైలాగులు అవి చేస్తే బాగలేదు. నేను నిజంగా ట్రై చేశా 1-2 వర్షాలు చేద్దామని, అవి ఇంప్రెసివ్గా లేవు. అదొక కారణం. కథ ఎందుకు తెలియకపోయినా బట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఛాయ్ వాళ్ళ తల్లి కొడుకు ఇద్దరు రిక్షా దొక్కుతున్నారు, ఛాయ్ అమ్ముకుని బతుకుతున్నారు. వాడు ఏదో ఎంఎంఏ ఫైట్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్లో వెళ్తున్నాడు. ఇవన్నీ స్టోరీ కదా యాక్చువల్గా. యా, బట్ ద స్టోరీ ఈజ్ వెరీ రూటెడ్. కరీంనగర్ కుర్రాడు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ముంబై వెళ్ళి ఏం చేశారు, తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడడానికి తల్లి ఎలా కళ్ళగన్నది, వాడి తల్లి కళ కోసం వాడు ఎంత కష్టపడ్డాడు, ఏ రేంజ్కి వెళ్ళాడు. దిస్ ద స్టోరీ. నైస్. ఓకే. అండ్ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని రివీల్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ మైక్ టైసన్ బికాస్ we shot with Mike Tyson. I mean, you guys shot with Mike Tyson. And fans andarki baga nachindi that Mike Tyson, yes, he is a part of Liger. It's Mike Tyson's first Asian movie ever. Okay, it's a very big achievement that Liger team has done. Kani trailer lo Mike Tyson, mamulga Mike Tyson chala brutal ga expect chestamu. That is the image we have of Mike Tyson. He's brutal, he's very, violent and all of that. కానీ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని చాలా సరదాగా చూపించారు. ఒక కౌబాయ్ కాస్ట్యూమ్లో నవ్వుతూ చాలా సరదాగా చూపించారు. వాట్ డూ యూ వాంట్ అస్ యాజ్ ఆడియన్స్ టు, హౌ డూ యూ వాంట్ అస్ టు టేక్ దట్? I'm a fighter. If you're a fighter, what am I? అక్కడ ఏముందో అలాగే తీసుకోండి. ఎందుకంటే ఏమి ఫిక్స్ అయిపోయి మీరు ఇలాగే ఉండాలని రావద్దు. సో మీరు మైక్ టైసన్ కి కొత్త లుక్ ఇచ్చారా? కొత్త లుక్ డెఫినెట్గా. ఓకే. సో మేము మైక్ టైసన్ కి కొత్త లుక్ ఇచ్చారు అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇందులో ఈ క్లైమాక్స్ అనేది కొత్త సిచ్యువేషన్. ఇప్పటివరకు మనం చూడని సినిమాల్లో చూడండి ఎక్కడ రాని సిచ్యువేషన్ అది. నాకు ఈ మధ్య నాకు పుష్ప క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో వెళ్ళిన కూర్చొని హ్యాపీగా కామ్గా మాట్లాడుకుంటారు చక్కగా ఇద్దరు. అది కొత్తగా అనిపించింది. అది ఫైట్ లేదు, ఏం లేదు, అది కొత్త సిచ్యువేషన్. ఇందులో ఆ హీరోకి మైక్ టైసన్కి వచ్చే సిచ్యువేషన్ కూడా కొత్తది, అది ఏ సినిమాలో లేనిది. సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫైన్. ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, జనాలు వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. బట్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టలేం, థియేటర్లో చూడాలి. ట్రైలర్ పని ఏంది, ఈ సినిమా వస్తుంది మీరు థియేటర్ రావాలి, అదే ట్రైలర్ పని. కథ చెప్పడం ట్రైలర్ పని కాదు. ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయింది, జనాలకి సినిమా వస్తుంది ఎక్సైట్ చేసి థియేటర్కి రప్పేయడం. మీరు ఎక్సైట్ అయినంటే ట్రైలర్ జాబ్ ఇస్ డన్. And the job of trailer not to tell story, actually it's never the job, it's only to excite you, to bring you to theater la katha cheptam. And I think
ఓ ఫార్మాట్లో నడుస్తున్నాయి ట్రైలర్లు. ఏ ట్రైలర్ చూసినా ఓ ఫార్మాట్లో నడుస్తుంది. ఆ ఫార్మాట్ బ్రేక్ when Liger becomes a huge success and people start talking about the marketing campaign, you'll see a lot more trailers cut in this style. ప్రతిసారి కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ డైజెస్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్. ఇట్ సీమ్స్ ఇట్స్ అది కొంచెం అలవాటు అయిన ఫార్మాట్కి డిఫరెంట్ ఉన్నప్పుడు కొంచెం తేడా కొడుతుంటుంది. బట్ ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్ దట్ పూరి గారు డిడ్. అండ్ ఆల్సో వాట్ హీ వాస్ టెల్లింగ్ అబౌట్ నత్తి వి రియలైజ్ వాజ్ ఆ నత్తి వల్ల సీన్ మొత్తం పెడితేనే తెలుస్తుంది. బికాజ్ ఐ టేక్ సో మచ్ టైమ్ టు ఫినిష్. ఐ లవ్ యూ చెప్పడానికి నేను 10 సెకండ్లు తీసుకుంటా సినిమాలో. సో హోల్ సీన్ పెడితేనే కాంటెక్స్ట్ తెలుస్తుంది. చిన్న పంచ్ లైన్ లాగా పెట్టేయలేము. So దానివల్ల we took this format and I think it's a very, and later we saw even international films like Black Panther and all cutting after us. మన ట్రైలర్ వచ్చిన తర్వాత అది కూడా రిలీజ్ అయింది. అవును, వాళ్ళు కూడా ఇలా సేమ్ ఎగ్జాక్ట్ గా కట్ చేశారు. ఎమోషన్స్ బట్ ఎమోషన్స్ we can కనెక్ట్ అవుతున్నాయి. వరల్డ్ ఎక్సైట్ అయింది అంటే we did like a వరల్డ్ ఎక్సైట్ అయింది. హైయెస్ట్ వ్యూ ట్రైలర్ ఇన్ ద కంట్రీ. సో and the love that we are getting wherever we go, it's all ట్రైలర్ వచ్చిన తర్వాత నా బాంబేలో ఇండియాలో ఎక్కడ నన్ను చూసే విధానం మారిపోయింది. అంటే వాళ్ళకి ఆ ట్రైలర్ ఇంపాక్ట్ పడ్డది. సో దట్ ఈస్ జస్ట్ ద జాబ్ ఆఫ్ ద ట్రైలర్. ఇంకా దానికంటే ముచ్చట ట్రైలర్ చేయాల్సిన పని ట్రైలర్ చేసేసింది. కరెక్ట్. నైస్. Liger, you chose to have multiple music directors and you worked with many of them. How did you think of something like this and why did you take this decision and how do you think this went? అండ్ ఇలా చేయటం కూడా నాకు కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అజీమ్ ఈజ్ ద మ్యూజిక్ సూపర్వైజర్. మ్యూజిక్ సూపర్వైజర్ అంటే ఏంటండి? తను మన స్టోరీ విని ద బెస్ట్ సాంగ్స్ నాకు ఏం కావాలనుకుంటున్నాను అవన్నీ పికప్ చేసి డిఫరెంట్ మ్యూజిక్ కంపోజర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వినిపిస్తుంటాడు. ఓకే. సో దానివల్ల అన్ని ఫ్రెష్ సాంగ్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ హౌ వి డిజైన్ మొత్తం సాంగ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక్కొక్క కంపోజర్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ డిఫరెంట్. ఎస్, కరెక్ట్. సో ఈ బ్లెండ్ మీకు నచ్చిందా? ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే, నైస్. మనకి సౌత్ లో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అన్ని పాటలో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని చేసే అలవాటు. కరెక్ట్. బాంబేలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ చేయరు. కరెక్ట్. సో అక్కడ కల్చర్, అక్కడ స్టైల్. ఓకే. సో దాంతో ఈ అటాక్ అనే సాంగ్ మీ ట్రైలర్లో పెట్టారు, అది చాలా బాగా హిట్ అయింది. అది మళ్ళీ మీరు యూట్యూబ్లో ఫుల్ సాంగ్ కూడా పెడతారా? పెడతాం. ఎందుకంటే చాలా మంది ట్రైలర్ చూసినాక దాని ఫుల్ సాంగ్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్. గూగుల్ చేస్తున్నారు. కరెక్ట్. ఈవెన్ నేను అబ్రాడ్ యూట్యూబర్స్ కూడా వాళ్ళ వీడియోలో వెర్ ఈజ్ అటాక్, ఫైండ్ అవుట్, ఓపెన్ స్పాటిఫై అది ఇది చెక్ చేస్తున్నారు. కరెక్ట్. దొరకట్లా. ఆ ట్రైలర్లో ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేయలేదు. ఓకే, సో మేము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అటాక్ సాంగ్ బిఫోర్ రిలీజ్ వచ్చేస్తుంది. కిక్ యాస్ సాంగ్ అది. ఓకే, ఫెంటాస్టిక్. పూరి గారు, యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ దట్ మీరు 6 monthsలో ఒక ఫిల్మ్ ఫినిష్ చేసేస్తారు. అండ్ చేసిన ఫిల్మ్స్ కూడా అన్ని హిట్లు అవుతాయి, బ్లాక్ బాస్టర్లు అవుతాయి. ఇప్పుడు లైగర్ ఏమో 2020 Janలో మీరు ఫస్ట్ షెడ్యూల్ చేశారు. దాని తర్వాత అఫ్ కోర్స్ పాండమిక్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. బట్ స్టిల్ లైగర్ ఇస్ అ 3-year ప్రాజెక్ట్. కరెక్ట్. హౌ డిడ్ యూ ఫీల్ దిస్ 3 years? And in future, are you going to be doing 6 months, 8 months projects, or are you going to take your own time? And what is your comment on this whole new thing? పాండమిక్ ముందు నా సినిమాలు వేరు, పాండమిక్ తర్వాత నా సినిమాలు వేరే డిసైడ్ అయ్యాను. అండ్ లైగర్ ఈజ్ ద ఫస్ట్ మూవీ. నాది సెకండ్ ఇన్నింగ్స్ అనుకో. సెకండ్ ఇన్నింగ్స్. నా లైగర్ నా ఫస్ట్ మూవీ అనుకోండి. ఇక్కడ నుంచి చేసే అన్నీ ఫుల్ ఎఫర్ట్ పెట్టి టైం తీసుకొని ఎంతైనా పర్లేదు చేసుకొని హ్యాపీగా చేయాలని డిసైడ్ అయ్యాను. నైస్. సో ఎవ్రీ మూవీ ఒక లైఫ్ టైం మూవీ లాగా అనుకుని చేద్దాం అనుకుంటున్నాను. 10 సినిమాలు చేద్దాం లైఫ్లో. 10. సో నో మోర్ క్విక్ ఫిక్స్. నో. I'm very happy to be
స్టార్టింగ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ Setting innings with Second Liger innings, and the then first movie. JGM. మీ సెకండ్ ఇన్నింగ్స్ డెబ్యూ నాతో చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా నిజమే. feel And అవుతుంది. then Exactly. he's doing again Yeah, the JGM. second one JGM. Yeah. And JGM కూడా చాలా బిగ్ స్కేల్ లో నేను లైఫ్లో చాలా ఎక్స్పెరిమెంట్లు అయ్యి చేసా, చిన్న చిన్న గబగబా చేద్దామని అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు చేసి ఏం చేసినా మంచిగా చేద్దాం. నన్ను అందరు అడుగుతుంటారు పూరి గారితో బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ చేస్తున్నారు ఏంటి అని. నాకు చిన్నప్పుడు అంటే ఓ టీనేజ్ పెద్దోడిన వాళ్ళరా లైఫ్లో పెద్దోడిన వాళ్ళప్పటి నుంచి లైఫ్లో ఎపిక్ షిట్ చేయాలంటే పెద్ద స్టఫ్ చేయాలి అనే మైండ్ సెట్తోని బ్రతుకుతుండే. ఎట్లా చేస్తాను, ఎవరితో చేస్తాను, ఎలా జరుగుతుందో తెలియదు అని చేస్తే పెద్ద చేయాలి, బిగ్ షిట్ చేయాలి. అది నాకు పూరి గారిని కలిసినప్పుడు అది సింక్ అయింది. ఈయన అదే చేస్తే షేక్ చేయాలి, పెద్ద చేయాలి, లైఫ్లో గుర్తుండిపోయే చేయాలి అనే స్పేస్లో. సో సెకండ్ ఇన్నింగ్స్ ఆ స్పేస్ లో ఉన్నారు ఇప్పుడు. Yeah, so I tell everyone that he is my do epic shit partner and that's why we are like back to back kodutunnam. Definitely fans are expecting Liger is going to be one epic For or sure. whatever you Yeah. call it For and sure. JGM will be another one. Yeah, for It's sure. expected. Fans are expecting JGM to be much bigger. Full madness మేము ఓన్లీ మ్యాడ్నెస్ మీద పని చేస్తున్నాం. అదే తెలుస్తుంది. టూ మ్యాడ్ పీపుల్ కలిసిపోయారు ఇంకా అంతే. ఓకే, సో విజయ్, కమింగ్ టు యూ. Yeah. Are you very active on social media? Do you handle your own social media? Do you look into people's concern, positive, negatives, their feedbacks coming to you? How do you, are you in your own world or are you into this? How is it? అంటే నేను ఒరిజినలీ నాకు సోషల్ మీడియాలో ఉండాలని అసలు లేకుండే, బట్ ఆడియన్స్తో కనెక్ట్ ఉండాలంటే దిస్ ఇస్ మై ఓన్లీ వే. మనకు వేరే కనెక్ట్ లేదు. ఫర్ మీ ద ఓన్లీ వై ఐఎమ్ ఈరోజు ఇండస్ట్రీలో ఇలా సినిమాలు చేయగలుగుతున్నా, ఇలా ఉంటున్నా, విజయ్ దేవరకొండ అని గుర్తిస్తున్నారంటే వీళ్ళ ప్రేమ వల్లే. They are my background, they are my support, they are my strength, everything. Because of their love, I am who I am. Otherwise, there is nobody for me. So I realized that వాళ్ళంతా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళతో టచ్లు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డూ, ఒక సినిమా చేస్తే ఇంకా నాకు దట్ బికమ్స్ మై లైఫ్. సో నాకు టైమ్ డిస్ట్రాక్షన్, నాకు టైం ఉండదు దీని మీద. సో నాకు ఆ యాప్స్ నా ఫోన్ మీద ఉండడం ఇష్టం లేదు. సో మై ఫ్రెండ్స్ హ్యాండిల్ ఇట్. నా ఫోన్లో యాప్స్ ఉండవు, నేను చెక్ చేయను. బట్ ఎవ్రీథింగ్ దట్ గోస్ అవుట్ ఆన్ మై సోషల్ మీడియా ఇస్ కంప్లీట్లీ మీ. ఇట్స్ మీ టాకింగ్ టు మై పీపుల్, టు మై రౌడీస్ యాజ్ ఐ కాల్ దెమ్, ఆర్ టు పీపుల్ హూ లైక్ మీ. సో నేను పెట్టే ప్రతిదీ వాళ్ళ గురించి. నేను జనాలు ఫ్యాన్స్ మీకు కమెంట్ పెట్టినప్పుడు హౌ డు యు థింక్ ఇట్ విల్ రీచ్ టు యు? మా టీమ్ నాకు పంపిస్తారు జనరల్ మూడ్ వాట్ ఎవర్, నాకు లింక్స్ పంపిస్తుంటారు. యూ సెండ్ మీ సమ్ స్టఫ్. మా ఫ్రెండ్స్ నా సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు నాకు పంపిస్తారు. అండ్ నేను అవి చాలా సీరియస్గా తీసుకుంటా. నేను నాకు వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఆ ఒపీనియన్ నాకు మ్యాటర్ అవుతుంది. సో నాకు జెన్యున్లీ ఏదైనా కన్స్ట్రక్టివ్ అనిపిస్తుంది, వీళ్ళకి ఇది కావాలి, ఇది అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకోటి ఏమన్నా కావాలంటే then I plan my marketing to it. I tell my teams, I'll talk to you and I'll say mood ila undi, manam వీళ్ళతో మాట్లాడాలి, ఇది అడ్రస్ చేయాలి. ఇఫ్ ఐ ఫీల్ లైక్ లేదు అంటే ఇప్పుడు మ్యూజిక్ వీడియోలా ఉంది ట్రైలరు, ఇంకోటి కావాలంటే నాకు అది అనిపించలే. ఐ లిసన్ టు ఎవ్రీథింగ్ అండ్ దెన్ టేక్ డెసిషన్స్ ఆన్ వాట్ ఈస్ కరెక్ట్. బట్ ఫర్ మీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో నాకు చాలా ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. But I don't have the apps on my phone. పంపించినప్పుడు నాకు తెలుస్తుంది. Okay. Puri garu, you are known to give looks to your heroes. We go back from Desamudru or Temper or whatever. And now again, your hero is in that shape. How did this happen? How did you think? You know, no one has shown their lowers. You know? And it's a very gutsy thing to wear those shorts and literally stand out naked holding that flag, you know. So you are communicating story with that flag, you're communicating your heroism, but then he is almost half naked. How did this thing happen between you, him? How did he transform himself? What actually went there? నేను యాక్చువల్గా
ఈ లుక్ గురించి ఫస్ట్ స్టోరీ చెప్పినాక తనే క్యారెక్టర్ కోసం వర్కౌట్ చేసి అలాంటి లుక్ అది హెయిర్ పెంచి ఈవెన్ లోయర్ చూపించడానికి తనకి గట్స్ ఎవరు లోయర్ చూపించరు, కరెక్ట్, బాల్స్ ఉండాలి చూపించడానికి. సో అది ఆ క్రెడిట్ అంతా తందే, నాది కాదు. అండ్ ఒక ఫ్రెండ్ లోయర్తో ఉన్న వీడియో చూపిస్తా, చిన్న నిక్కర్తో. నా ఫ్రెండ్ ఒకటి చూశాడు, ఏంటన్నా లోయర్ ఎవడు చూపించలేదు, ఎంత గట్స్ చూపించాడు అది అని అన్నాడు. మావాడు సినిమా కోసం ఏం చేస్తాడు, చెడ్డీ కూడా తీయమన్నా తీస్తాడు మావాడన్నా. అది నేను సరదాగా అన్నా, రోజెస్ ఫోటో వచ్చింది అసలు నేను అన్నది తీసాడు అనుకున్నా. సో మీకు అలా స్ట్రాంగ్ అనిపిస్తుందా దట్ విజయ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్? నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడే ఫిక్స్ అయినా, సినిమా గురించి ఒకసారి కమిట్ అయితే ఇంకా చేసేయడమే. అండ్ నాకు పూరి గారు కథ చెప్పినప్పుడు, కథ విన్నప్పుడు నాకు వీడు అనిపించిండు ఇట్లా ఈ బాడీతోని ఈ జుట్టుతోని. అండ్ నేను MMA చాలా ఫాలో అవుతా, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్. సో నాకు తెలుసు నేను పక్కగా ఐవ్ నెవర్ బీన్, మై హోల్ బాడీ చేంజ్డ్ ఫర్ దిస్. బట్ పూరి గారు ఏమన్నారు, లైట్గా I need, definitely you need to build, but little arms ఇలా ఉంటే he can manage. కొట్టేద్దాం అన్నాడు. He knows. I was like లేదు నాకు టైం కావాలి, నేను చేస్తే బీస్ట్ వైల్డ్ వెళ్దాం. ఎందుకంటే కథలు అది ఉండే అంత మంచి కథ, అంత బాగా ఆయన రాసినప్పుడు నా లేజినెస్ వల్ల నేను చేయకపోవడం వల్ల జస్ట్ డీసెంట్ బాడీ చేస్తే ఈ మజా రాదు. కథ కంటెంట్ అట్లా ఉన్నప్పుడు నేను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. నాకు నువ్వు అన్న ఒక మాట నచ్చింది, ఈ ఏజ్లో ఇప్పుడు ఇలాంటివి చేయకపోతే ఇంక నేను ఎప్పుడు చేస్తా. He said, I remember he said that ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ కథ మళ్ళీ రాదు, ఈ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు కాబట్టి ఈ ఫైర్ కూడా మళ్ళీ రాదు ఈ చేయడానికి. కొట్టేయడమే అసలు, ఇప్పుడు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. నైస్. పురి గారు, మీ కెరియర్లో యూ హ్యావ్ వర్క్ విత్ మల్టిపుల్ హీరోస్, కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు. మీరు ఒక హీరోతో పనిచేస్తే మళ్ళీ ఆ హీరోతో మళ్ళీ పనిచేస్తారు. అండ్ నౌ యూర్ డూయింగ్ ద సేమ్, యూ వర్కింగ్ విత్ విజయ్ ఫర్ లైగర్, ఇన్ లైగర్ మళ్ళీ మీరు JJM చేస్తున్నారు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ దిస్ కాంబినేషన్? అండ్ what is your opinion on this combination and where do you see this going? Rocking combination. మళ్ళీ పని చేయాలని కాంబినేషన్. అండ్ నాకు ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. నైస్. నేను అంత ఎంజాయ్ చేస్తాను షూటింగ్ చేసినప్పుడు. కానీ నైస్. విజయ్, లెట్స్ కమ్ టు యువర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదైతే మీరు చేశారు, మీ బాడీ డెఫినెట్గా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్ అని ఫ్యాన్స్కి, జనాలకి తెలుస్తుంది. బట్ వీ వాంట్ టు నో మోర్ డెప్త్ అబౌట్ యువర్ ఎమోషన్స్, what you went through, do's and don'ts of body transformation, your bad days with it, and how has it affected you positively, negatively, whatever? I think ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ఫిజికలీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఇన్స్పైర్ అవుతారు. చాలామంది ఫిజికలీ బిల్డ్ చేద్దామని దే విల్ హిట్ జిమ్స్, దే స్టార్ట్ వర్కింగ్ అవుట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ ఒకటి అందరికీ తెలవాల్సింది ఏంటంటే, నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు, ఫస్ట్ టైం కతిన్నప్పుడు నేను పూరి సార్ చార్మీని 2 months టైం అడిగిన, నాకు 2 months ఆఫ్ ఇవ్వండి, మంచిగా తిని, ఐ నో ఐఎమ్ డిసిప్లిన్డ్, గట్టిగా కొడితే 2 monthsలో బాడీ వస్తుంది అనుకున్నా. 2 months తర్వాత ఎంత క్లీన్ తిని ఎంత వర్కౌట్ చేసినా లైట్గా చేంజ్ వచ్చింది, కానీ ద బాడీ డింట్ హ్యాపెన్ బికాస్ వీ కీప్ సీయింగ్ దిస్ 60-month ట్రాన్స్ఫర్మేషన్ videos, and I don't think it's possible in life. For me it was not possible at all. It took me almost like 1.5 year of eating clean and working out every day, which includes pandemic, which included the pandemic. No break, super disciplined undi, alcohol maneshna, sugar maneshna, ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో చేస్తే 1.5 year తర్వాత ఈ ఫిజిక్ వచ్చింది. So it will take and you just have to think of it at some time. ఒక 6 months తర్వాత I was still not happy. అంటే ఒక ఇమేజ్ ఉండింది, అది ఇంకా రావట్లేదు. I had asked them బాడీ లేని షార్ట్స్తో స్టార్ట్ చేయండి because I want more time. I would keep asking for more time because I was still not happy with
how I was. So it's a lot of discipline. నేను ఒక్క తప్పు ఏం చేసిన అంటే యాజ్ అన్ యాక్టర్ మనకు టైం లైన్లు ఉంటాయి, పుష్ చేయాలి. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు లుక్ లైక్ అ బాడీ బిల్డర్, బట్ యూ నీడ్ టు మూవ్ లైక్ అ ఫైటర్. సో వాట్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ I was working out like 4 hours a day weight training and very heavy weight training I was doing because I needed to bulk up, and immediately I was doing 1.5 hours of fight training. So normally that is not a good combination. When you lift very heavy, body anta tight avutundi. Appudu elli kicklu kotti spin kicklu kodte pressure వేరే మసిల్స్లో పడి స్పైన్ మీద పడి దాంతోనే I picked up an injury which is taking me very actually లైగర్ తర్వాత ఇమీడియట్లీ మేము JGM చేద్దాం అనుకున్నాము. పూరి గారు రెడీ ఉండే, అంతా రెడీ ఉండింది. నా బాడీ కోఆపరేట్ చేయకపోవడం వల్ల అది కొంచెం లేట్గా స్టార్ట్ చేసి దెన్ ఐ వాజ్ లైక్ నేను ఒక మధ్యలో ఒక రిలాక్స్ సినిమా చేస్తా విచ్ ఇస్ నాట్ ట్యాక్సింగ్ ఆన్ మై బాడీ. సో ఐ హ్యాడ్ టు ఖుషి మధ్యలో చేసి తర్వాత మళ్ళీ JGMకి వస్తున్నా. సో ఐ థింక్ వెన్ యూ డూ ఇట్, ఈటింగ్ రైట్ is 50-60% of the job, discipline training, but try and recovery కూడా చాలా ఇంపార్టెంట్. నేను నా బాడీకి 1 day కూడా ఆఫ్ ఇవ్వకుండా కొట్టిన, బట్ ఇఫ్ యూ వర్క్అవుట్ యూ షుడ్ ఆల్సో రికవర్, స్లీప్ వెల్, దీస్ థింగ్స్ ఆర్ ప్రాపర్, మొబిలిటీ ఇట్లాంటివి. ఇట్స్ అ బిగ్గర్ కాన్వర్జేషన్ విచ్ ఐల్ హ్యావ్ అనదర్ డే, but do it carefully, recover, give your body time to recover also, and don't do some of the mistakes that I did. Did you get any tips from Mike Tyson regarding the same? The thing I realized, Tyson eats a lot of food, but I realized that ఈ ఏజ్లో కూడా మనం ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు మేము ఎట్లా ప్లాన్ చేసినాము దట్ 9కి మనం స్టార్ట్ చేసేద్దాము, టైసన్ 12 వరకు జాయిన్ అయితే అప్పటి నుంచి టైసన్తో కొడదాము అని అట్లా ప్లాన్ చేసినాం స్కెడ్యూల్. ఎందుకంటే పెద్ద ఆయన స్టార్, చాలా పెద్ద ఆయనేమో రోజు 8కి వచ్చేటోడు, 8:30. I would come off so much before us to set, and then we had to hurry. So we changed all our schedules. And ఒకరోజు టైసన్తో మాట్లాడుతుంటే he was saying that he wakes up every day at 4 o'clock, does his workout, and then come. So I was like, at this age also, if he's so disciplined towards his workout, that is something that we can... He said there is not a single day in his life he's not woken up at 4 and not worked out. So when I asked him, Mike, there definitely there are days where you are injured and you are unwell. He said, nothing matters. He said, injury unna, health upset unna, whatever. Bones irigipayina, kaal irigina, kuntukunta వెళ్తాను. Every day he still works out. Yeah, that is something 4కి లెవెల్ అయిన కానీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు లైఫ్లో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. ఓకే, సో ట్రైలర్లో రమ్యకృష్ణ గారు చాలా స్ట్రాంగ్గా, చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ ట్రైలర్లో మిమ్మల్ని షీ కిక్స్ ట్రైలర్, అందరికీ అదే నచ్చింది. తల్లి అంటే ఇట్లా ఉండాలి అని చాలా కమెంట్లు వచ్చాయి. కానీ పురి గారు, మీరు ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్, మీ ప్రతి సినిమాలో మదర్కి మీరు చాలా వాల్యూ ఇస్తారు. ఇందులో ఈ మదర్ నెగిటివ్గా ఉంటూ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ట్రైలర్లో అదే మాకు అర్థమైంది. అంటే కొడుతుంది, అన్నీ చేస్తుంది. ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎలా రాశారు? అండ్ వీ వాంట్ టు నో సమ్ మోర్ అబౌట్ రమ్య ఇన్ లైగర్. ఇందులో రమ్య క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అంటే రమ్యని చూస్తే ఇలాంటి తల్లి ఉంటా, ఇలా ఉండాలి, ఆర్ వేరే తల్లి ఈవిళ్ళలాగా నేను ఉండాలి అనిపించేట్టుగా ఉంటుంది. వెరీ పాజిటివ్ అండ్ మోటివేటెడ్ తల్లి. కొడుకుని ఇంకా బాగా చూడాలి అని తిడుతుంది. అంటే తప్పు చేస్తే కొడుతుంది. రియల్ లైఫ్లో కూడా కొట్టాలి పిల్లల్ని తప్పు చేసేవాళ్ళు. అండ్ రమ్య కృష్ణ గారు చేయటం వల్ల ఆ క్యారెక్టర్ ఇంకా ఎక్కడికో వెళ్ళింది. అది రమ్య కాకుండా నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను. వాడు చేయడం వల్ల రేంజ్ మారింది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకున్నా నాకు అసలు ఇలా వస్తుంటుంది నాకు. అండ్ రమ్యకృష్ణ గారితో పనిచేయడం నాకు ఫస్ట్ టైం. గ్రేట్ యాక్టర్. అండ్ ఒక ఉమెన్ ఒక హీరోని ఇలా కిక్ చేయడం అనేది ఏ హీరోస్ యాక్సెప్ట్ చేయరు. చేంజ్ చేయమంటారు,
కానీ మీరు అంత ఇలా ఉండి ఇలా పడ్డారు అండ్ అందులో తెలుస్తుంది దట్ యూ యాక్సెప్టెడ్ దట్ కంప్లీట్లీ. వీ వాంట్ టు నో మోర్ అబౌట్ హౌ డిడ్ యూ అగ్రీ ఆన్ దిస్? అంటే నాకు ఒకసారి సెట్ మీద ఉన్నప్పుడు నేను లైగర్, రమ్య మ్యామ్ అమ్మ, ఇంకా అమ్మ ఏమన్నా చేయొచ్చు లైగర్ని. నాకు సెట్ మీద ఇంకేం నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. విజయ్ దేవరకొండ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ షీఈస్ మై మదర్ అండ్ అనన్య ఇస్ ద గర్ల్ ఐ లవ్ అండ్ టైసన్ వాట్ ఎవర్ రిలేషన్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఇఫ్ సంబడి ఐ డోంట్ లైక్ దెమ్, అంతే సెట్ మీద అంతే. అండ్ చిన్న ఉన్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయిలు పరిచయం అయ్యి రాత్రి నైట్ కాల్ ఆఫర్లు ఉంటాయి, నైట్లో 100 minutes ఫ్రీ ఇట్లాంటివి వేయించుకొని అమ్మాయిలతో మాట్లాడుతుంటే మా మమ్మీ మస్తు తిట్టేది, కొట్టేది కాదు కానీ, ఎందుకంటే మా రిలేషన్ అలాంటిది. మమ్మీ నన్ను తిట్టి అరచి పడుకోబెట్టి రేపు కాలేజ్ ఉంది పొద్దున్న ఇవ్వాలి ఏంది ఏమవుతుంది ఫోన్లు లాగేసుకొని ఇట్లా చేసేది. కానీ లైగర్ రమ్య వాళ్ళు దే కమ్ ఫ్రమ్ కరీంనగర్, ఓ ఊరు నుంచి వచ్చి రోడ్ల మీద ఛాయలు అమ్ముకుంటూ వాళ్ళ లైఫ్ అది. రమ్య బాలామణి, రమ్య గారి పేరు సినిమాలో బాలామణి లైగర్ని ఎంత ప్రేమిస్తుందో, వాడు తప్పు చేస్తే అంత వైలెంట్గా ట్రీట్ చేస్తుంది. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, హౌ దే different mother and son relationships are different. She does it purely out of love. Tough love is and liger లాంటోడిని అట్లనే డీల్ చేయాలి, లేకపోతే వినడాడు, లేకపోతే ఇంకా సో అట్లనే డీల్ చేయాలి. వాడు సక్సెస్ఫుల్ అవ్వడం, అమ్మని ప్రౌడ్ చేయడం. నేను రమ్య గారితో కాలుతో తన్నాలి అంటే అయ్యో తప్పు కదండి, అదే తన్నే కదా, విజయ్కి తెలుసా ఇది, విజయ్కి తెలుసా అంటే విజయ్ తనకు తెలియదు, మీ అమ్మాయి కదా కాలుతో తన్నేది, తప్పే ఉంది అంటే అవును ఎన్నిసార్లు షార్ట్ చేసే ముందు కూడా అడిగేది నిజంగా తన్నారా. అది ఎంతమందికి నచ్చింది? చాలా మందికి నచ్చింది. నార్త్ సౌత్ ఎక్కడ చూసినా అవును చాలా మందికి నచ్చింది, కనెక్ట్ అవుతారు. అలీ గారు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఉంటారు అండ్ అలీ గారుకి ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది సినిమాలో, అది ఎప్పుడు చూసినా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అలీ గారు ఉన్నారు. సో దాని గురించి ఇందులో అలీ గారికి ట్రాక్లు ఏం లేవు, బట్ దేర్ రోల్ ఉంటుంది. ఇంతకుముందు పాత సినిమాలో చేసినట్టు ఏదో కామెడీ ట్రాక్లు అలాంటివి చేశారు. క్యారెక్టర్ కొన్నిసార్లు వచ్చి వెళ్తుంటారు. బట్ నా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఎక్కువ సినిమాల్లో అలీ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా ఎప్పుడూ ఉంటాడు. అలీ పర్సనల్ గా కూడా బాగా క్లోజ్ అలీ గారు. యా నైస్. అండ్ ఇందులో గెటప్ సీను, వంశీ, అండ్ వి హావ్ విషు ఇన్ ద ఫిల్మ్ హూ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యూ ఇన్ యువర్ కంపెనీ. కరెక్ట్. So a lot of bunch of people who are there with our Telugu essence. Now you have to talk about Ananya. Ananya from 2020 to Ananya from 2022. A rich girl, అమ్మాయి క్యారెక్టర్, హీరోని మళ్ళీ స్టోరీ చెప్పండి మేము వెయిటింగ్ ఇక్కడ. వద్దు కానీ ఫ్యాన్స్ వెయిటింగ్. బట్ సినిమాలో మాత్రం వర్క్ చేసినప్పుడు మాత్రం లాస్ట్ 2 yearsలో అనన్యలో నేను చాలా చేంజ్లు చూసాను. ఎదిగే వయసు కదా పిల్లలు, మారిపోతున్నా ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మారిపోతుంటుంది. ఒక్కొక్క సాంగ్కి బిగినింగ్స్కి చాలా తేడా ఉంటుంది. నేను నిన్న అనన్యకి చెప్పా, ఇంకో 1 yearలో నువ్వు ఇంకా బాగా మంచిగా తయారవుతావు, అప్పుడు ఇంకో సినిమా చేద్దాం. ఇట్స్ గ్రోయింగ్ యాక్చువల్లీ. ఆమె రోజు నన్ను అడుగుతుంది, లైగర్ 2లో నేనే ఉన్నా కదా, రాస్తున్నారు. లైగర్ 2 ఏదో వినిపించింది. యా అంటే వి వర్ టాకింగ్ అబౌట్ ఇట్ దట్ చేయాలి దీనికి, బికాస్ క్యారెక్టర్స్ ఇంత ఇంట్రెస్టింగ్, మదర్ క్యారెక్టర్. లైగర్ 2 చేయమని అడిగింది ఫస్ట్ కరెంట్. లైగర్ 2 చేయాల్సి వస్తుంది అని. ఓకే, సో ఇది మీ ఇద్దరు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. ప్రాపర్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్. పురి గారు, పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే 5 languages సెన్సర్, 5 languagesలో రిలీజ్. ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా అంటే మీరు ఇది చాలామందికి రికమెండ్ చేస్తారా లేదా వద్దు, మన భాషల్లో మన స్టేట్లోనే తీస్తే బెటర్ లేదా పాన్ ఇండియా బెటర్? వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇట్? అది పర్సనల్ చాయిస్.
పాన్ ఇండియా అందరికీ ప్రజెంట్ చేద్దామా ఒకటి బిగ్ వేలో, లేదు నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చేస్తానన్నది అది కూడా మంచిదే. బట్ నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చిన్న సినిమా తీసినా సరే మ్యాడ్నెస్తో తీస్తే నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేయకలే, పాన్ ఇండియా అంతా చూస్తారు. నైస్. ఇప్పుడు లోకల్ కంటెంట్ మీరు బాగా పిచ్చిగా తీస్తే లోకల్ విల్ బికమ్ గ్లోబల్. నైస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్కోస్, మనీ హిస్ట్, ఇవన్నీ ద షార్ట్ ఇన్ స్పానిష్ మనం చూసాం. ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, అర్జున్ రెడ్డి తెలుగు మూవీ తను తెలియజేశాడు. ఇవాళ విజయ్ ఎక్కడికి వెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళందరూ చూస్తారు. లోకల్ ఈజ్ గ్లోబల్. నైస్. యా. అండ్ లైగర్ బడ్జెట్ చాలా పెరిగింది, బాగా భారీగా అయింది లైగర్ సినిమాకి బడ్జెట్. మామూలుగా మీరు వేరే ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు బడ్జెట్ కంట్రోల్లో చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు అని మీకు ఒక బాగా ఇమేజ్ ఉంది. కానీ దీనికి బడ్జెట్ చాలా భారీగా అయింది. ఎంత అయిందంటారు? ఎంత అయిందంటారు? ఇదిగో బడ్జెట్ చెప్దా అని ఇంత అయింది అని చెప్పడం ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు 200 అయిందని అనుకో, అంత ఎందుకైంది అని బయట డిస్కషన్లు ఉంటాయి. పోనీ నిజంగానే 500 కోట్లు ఖర్చు పెట్టాం అనుకో, ఇప్పుడు బయర్లు అందరూ వచ్చి వాళ్ళు పాపం 500 ఖర్చు పెట్టారమ్మా, ఒక 600 ఇద్దామని కట్టరు. ఆ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ ఉన్నదో అంతే డబ్బు వాళ్ళు తెచ్చి కడతారు. మరి ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టాం? ఎందుకంటే క్వాలిటీ కోసం, మంచిగా తీయాలని. సొంత సినిమా కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, దానివల్ల పెట్టాం. అండ్ పెట్టిన ప్రతి రూపాయి రేపు పొద్దున మీ సినిమా మీద చూడొచ్చు. మీరు అందరూ సినిమా చూస్తారు, అందరూ ఎక్స్పర్ట్సే. సినిమా చూసినప్పుడు మీకే తెలిసిపోద్ది ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడేంటో. నేను ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు ఫిగరు. ఒక్క రోజు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు. హీ నెవర్ వేస్టెడ్ ఎ సింగిల్ సీన్. అందరం కష్టపడి ప్రతి రూపాయి అక్కడే ఉంటుంది. రేపొద్దున కష్టమైన నష్టమైనా మనమే పడతాం కదా. ఫిగర్లు ఎందుకు చెప్పడం. మంచి సినిమా అయితే తీసాం. అర్థమైంది. బట్ జనాలు థియేటర్కి ఎక్కువ రావట్లేదని ఒక సైడ్ నుంచి కంప్లైంట్ ఉంది. బాక్స్ ఆఫీస్ నంబర్స్ అంత గ్రేట్గా చేయట్లేదు, ఫుట్ ఫాల్స్ పడిపోయే అనేది కూడా ఉంది. కానీ మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ చూస్తుంటేనేమో చాలా బిగ్ లెవెల్లో ఉన్నాయి. మీరు బడ్జెట్ పెట్టడం కానీ, మీరు లాక్డౌన్లో ట్వీట్ పెట్టారు, the 200 is too low, I'll make more in theaters. OTT offer వచ్చినప్పుడు, డైరెక్ట్ టు OTT రిలీజ్ చేయడానికి లైగర్ వచ్చినప్పుడు. సో బడ్జెట్ పెరిగింది, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ ఆఫీస్? బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబర్. నాట్ దట్ నంబర్స్ మ్యాటర్, బట్ యూ వాంట్ అంటే సంబడీ టోల్డ్ మీ ఇన్ మై కెరియర్, అంటే వెన్ సినిమాలు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు, అవుతుందా ఇంకో సినిమా దొరుకుతుందా అన్నప్పుడు, సంబడీ టోల్డ్ మీ నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది, నీ ధర్మం నువ్వు కరెక్ట్ చేయని. అండ్ ఇట్స్ స్టక్ టు మీ. సో ఫ్రమ్ దెన్ ఐ జస్ట్ థింక్ ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్ అండ్ ద రెస్ట్ విల్ హ్యాపెన్. ఐ విల్ నాట్ లీవ్ ఎనీథింగ్. అండ్ ఈ ఫిలింలో నాట్ జస్ట్ మీ, I saw Puri Garu, I saw you, I saw Vishu, Ananya. Everybody has given their best. Everything. Like without wasting like 1 rupee, 1 day, nobody gave less than 100% to the film. The choreographers, the cinematographer, the direction department. So I feel like content strong undindi. Everybody gave everything. There is literally nothing more I could have done for the film. As an actor, humanly, I've given my all. Na capacity ki daati chesesna. And even budget పెరగడం కూడా I feel like we knew we had very good content. First schedule చూస్తున్నప్పుడు మజా వచ్చి, అరే నెక్స్ట్ది అస్సలు కాంప్రమైజ్ కాకూడదు, నెక్స్ట్ సెట్ సూపర్ వేయాలి, ఫైట్ ఖతర్నాక్ చేయాలి. అది చూసి అరే ఇట్లా వచ్చింది, వి వుడ్ ఎడిట్ ఇట్ అండ్ వాచ్ ఇట్ బ్యాక్ అండ్ ఐ థింక్ వి వర్ లైక్ ఇట్స్ కమింగ్ సో ఒక్కొక్క స్కెడ్యూల్కి అట్లా పెరుగుతూ ఇంకా టైసన్నే దింపాలి ఎంత ఖర్చు అయినా. ఫారిన్ ఫైటర్లు, స్టేడియం
వాడు ఇంటర్నేషనల్ ఫైట్ కొట్లాడుతుందంటే స్టేడియం ఎట్లుంటుంది యూఎఫ్సి స్టేడియం అట్లా దింపాలని వి జస్ట్ కెప్ట్ గోయింగ్ ఆల్ అవుట్ అండ్ టుడే ఇట్స్ పేయింగ్ ఆఫ్ ఇన్ సమ్ వే రిలీజ్ ఇంకా కాలే బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ జస్ట్ మై బిలీఫ్ that it's going to pay back, that people are going to love it and that we are going to see something very big is a belief. ప్రస్తుతానికి బజ్ ఏంటంటే బయట నాన్ థియేట్రికల్ నంబర్స్ చాలా భారీగా క్లోజ్ అయ్యాయి. థియేట్రికల్ నంబర్స్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా అండ్ థర్స్డే రోజు లైగర్ రిలీజ్ చేస్తున్నారు. సో బయట బజ్ ఏంటంటే ఫస్ట్ థర్స్డే ఫ్రైడే సాటర్డేకి ఆల్ బయర్స్ సేఫ్ అయిపోతారు, సండే నుంచి ఇంకా అందరూ ప్రాఫిట్స్లో ఉంటారు అని ఒక బస్ అయితే ఉంది. సో మీ కాన్ఫిడెన్స్ అయితే బయట అలాగే ఉంది, బస్ ఉంది. పొరపాటున జనాలు రాలేదు, పొరపాటున సినిమా బాలేదు అని వచ్చిందంటే that's not an option to me. For me it's not an option. ఎందుకంటే బయట జనాలు రావట్లేదు అనేది కంటిన్యూస్గా నడుస్తుంది. నేను ఒక్కసారి మనం లాక్డౌన్లో we were doing the poster shoot. I had only one request from the world that నాకు లైగర్కి అంటే అప్పుడు కోవిడ్ ఎప్పుడు ఆగుతుందా లేదా తెలియదు. థియేటర్లు ఎప్పటికైనా 100% అంటే ప్రపంచం ఎట్లుంటుందో దీని తర్వాత మనకు తెలియని క్రమంలో నా ఒకే ఒక కోరిక టు సంబడి హయ్యర్ దెన్ మీ బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్ వాజ్ నాకు లైగర్ రిలీజ్కి కోవిడ్ లేకుండా అంటే జనాలు సిక్ కాకుండా హాస్పిటలైజేషన్ ఇట్లా లేకుండా థియేటర్లు 100% ఆక్యుపెన్సీ నాకు ఇస్తే థియేటర్లు మేము నింపుతాం అనే ఫీలింగ్లో నేను ఉంటున్నాను. లైక్ అదొక్కటి మా చేతిలో లేదు. యూనివర్స్ దేవుడా నాకు 100% ఆక్యుపెన్సీ నువ్వు ఇయ్యి, తర్వాత మిగతాది మేము చూసుకుంటాం అనే ఒక్కటే కోరిక ఉండే, అది వచ్చింది. నౌ ఫిల్లింగ్ ద థియేటర్స్ ఇస్ అవర్ జాబ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. నైస్. మీరు బాలీవుడ్లో కరణ్ జోహర్, ధర్మా ప్రొడక్షన్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయ్యారు. ఎవరైనా దే అటెంప్ట్ ఫర్ దిస్ టైఅప్ బికాస్ ది హెల్ప్ ఆఫ్ విజిబిలిటీ ఇన్ ద నార్త్ రీజన్ గెట్స్ బెటర్. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు తెలుగు, ఆంధ్ర, సౌత్లో కంటెంట్ ఏం బయటికి పెట్టినా ఇది బాలీవుడ్ లాగా ఉంది, ఇది బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకి అంత మన తగ్గట్టు లేదు అనేది కంటిన్యూస్గా కమెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ పురి గారు మీరు దాని గురించి చెప్తారు. వాళ్ళు ఏదో చిన్నది చూస్తారు, 1 minute ట్రైలర్ చూస్తుంటారు, వాళ్ళ మీద ఏవో కొన్ని డౌట్లు వస్తాయి, ఇలాంటి ఎక్స్పోజ్ చేస్తారు. మొత్తం సినిమా చూస్తే ఇలాంటి డౌట్లే ఉండవు రేపు సినిమా చూసినాక. అండ్ బాలీవుడ్ లాగా ఉంది, హాలీవుడ్ లాగా ఉంది అంటే మంచిదే కదా, బెటర్ విజువల్స్ మీరు చూస్తున్నట్టే కదా లెక్క. బట్ ఎన్ని విజువల్స్ ఎంత ఖర్చు పెట్టినా లోకల్ స్టోరీ ఉంటుంది చూడు, మనం చెప్పే స్టోరీ అది రూటెడ్ ఉన్నది కాబట్టి సో లైగర్ లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లోకల్ మాస్ మసాలా నేటివ్ అనేది మొత్తం లైగర్ లో ఉంటుంది, కానీ అది మాత్రం మీరు బయటికి పెట్టట్లేదు. నేను ఎందుకు పెట్టలేదు, వచ్చిందిలే, బట్ ఇది కామెంట్ పక్కా తెలుగు సినిమా వస్తుంది విచ్ ఇస్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ. అంటే ఇది కొంచెం ఫీలింగ్ ఆ పాటల వల్ల వచ్చింది బికాజ్ వీ హ్యాడ్ హిందీ కంపోజర్స్ అండ్ మన షూటింగ్ టైంకి మనకు ఫస్ట్ ఆ పాటలు వచ్చినాయి కాబట్టి దానివల్ల కొంచెం ఫీల్ వచ్చింది. కానీ స్క్రిప్ట్ పరంగా, కథ పరంగా మన ఊరు నుంచి షేక్ చేసే సినిమా, మన పూరి గారి రైటింగ్, పక్కా తెలుగు సినిమా మేడ్ ఫర్ ఇండియా is the film. When they see it, they will see it. Nice. ఈ డిస్కషన్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ జెన్యున్ డౌట్స్ అండ్ ఫియర్స్ పీపుల్ మైట్ బి హ్యావింగ్. ఇంకొంచెం కంటెంట్ కావాలి. సో ఐ అండర్స్టాండ్ ఇట్, ప్రేమతోనే, బట్ ఇట్ ఈస్ కానీ అట్లాంటి భయాలు ఏం అక్కర్లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళవచ్చు థియేటర్. ఫుల్ మాస్ మసాలా విసిల్స్ పేపర్స్ అన్నీ పక్కా 100%. నైస్. థ్యాంక్ యూ. And now, me as producer, as Charmi, I want to express few things. Yeah.
సో బేసిక్లీ ఈ ఆగస్ట్ నెలలోనే 2019లో నేను పురి గారు మిమ్మల్ని కలిసి ఈ కథ చెప్పడం జరిగింది. కథ విన్ని వెంటనే ఫస్ట్ రియాక్షన్ మెంటల్ ఉంది అని ఇలా నన్ను చూసి నేను ఇలా ఒక క్యూరియాసిటీతో ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, నచ్చిందా ఏంటని, మెంటల్ ఉంది దింపుదాం అని అక్కడ మొదలైంది. 2020 జాన్ ఫస్ట్ మ్యాసివ్ షెడ్యూల్ చేశాము. అది ఆల్మోస్ట్ 45 days ఆఫ్ షెడ్యూల్ చేశాము. బిగ్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ షార్ట్ అండ్ ఫినిష్డ్ అప్పుడు. దెన్ March 2020 the first lockdown happened, and then the second lockdown happened, and it was going on and on and on. Through these tough times, I know you had to keep up your body. నాకు బాగా గుర్తుంది, లాక్డౌన్ పీక్లో జరుగుతుంది. విజయ్కి ఒక్కరోజు చిరాకు వచ్చింది, కొడుతున్నా రెడీగా ఉన్నా, షూటింగ్ లేదు జరగట్లేదు. నాకు కాల్ చేసాడు విజయ్, చార్మి షూటింగ్ కావాలి, షూటింగ్ ఎక్కడ అంటే, అమ్మా లాక్డౌన్లో ఉన్నాము, ఎప్పుడు అవుతుంది ఇది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు దింపుతాము, నన్ను తీసుకెళ్ళు షూటింగ్కి, నేను షూటింగ్కి వెళ్ళాలా కొట్టాలా మరి అనేది. 2 years ఆ బాడీ మెయింటైన్ చేయాలి, మజిల్స్ కాపాడుకోవడం అంటే రూమ్లో కూర్చొని మోటివేషన్ లేకుండా, షూటింగ్ లేకుండా అంటే నాట్ ఎ జోక్. అండ్ దెన్ మాకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కోవిడ్ టైమ్స్లో అందరికీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. బట్ యాజ్ ప్రొడ్యూసర్స్ it was a bit on the higher side, the challenges. But one thing I have to say, that whatever we went through till today, me and Puri garu as producers, as business partners together, చాలా మంది చాలా చెప్తారు, నెగటివ్స్ అయితే ప్రొడ్యూసర్స్కి ఎక్కువ చెప్తారు. నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక 95% నెగటివ్సే వింటాను. అది మన గురించి ఉండొచ్చు, సినిమా గురించి ఉండొచ్చు, షూటింగ్ జరగట్లేదు లేదా షూటింగ్ జరుగుతుంది ఇలా అయిపోయింది ఉండొచ్చు, నీ గురించి ఉండొచ్చు, ఆయన గురించి ఉండొచ్చు, పాస్ట్ గురించి ఉండొచ్చు. అండ్ జనాలకి నెగటివ్ మాటలు అంటే కొంతమందికి అది ఇష్టం, అది ఒక ప్లెజర్ లాగా ఫీల్ అయిపోయి పాస్ట్ అన్నీ ప్రెజెంట్లో తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ ముందు పెడుతూ ఉంటారు. అన్నీ ఫైట్ చేసి పూరి గారు, నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది, ఏంట్రా అని, అవసరమా ఇంత అని. లాక్డౌన్లో అస్సలు డబ్బు లేనప్పుడు ఓటీటీకి అమ్మడానికి భారీగా ఆఫర్ వచ్చింది. జేబులో ₹1 లేదు. అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ కావాలి. అది పూరి గారి వచ్చింది. నిజంగా ఐఎమ్ సారీ, బట్ నీ కష్టాలు నాకు అర్థం అవుతున్నాయి. ఎన్నిసార్లు ఏడ్చుంటావు. సారీ. No, okay. ఇంత జరిగినప్పుడు సినిమా రిలీజ్ చేయాలి, కోవిడ్, 50% ఆక్యుపెన్సీ. వీ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఫిల్మ్, జనాలు థియేటర్లోనే చూడాలి, కానీ 50% ఆక్యుపెన్సీ. స్లోగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత డేట్స్ దొరకట్లేదు, వేరే సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు ముందుకు రావాలి. మొత్తానికి August 25th లాస్ట్ ఫిల్మ్ ఇదే మంది తీసుకొచ్చాము. ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది. ఈ మొత్తం ఒక జర్నీ ఉంది కదా విజయ్, ఎన్నిసార్లు గివప్ అయ్యాం. ఒక స్ట్రాంగ్ పురి లాంటి మనిషి కూడా ఎన్నిసార్లు అలా అనిపించింది. ఓన్లీ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అండ్ పురి గారు, ఓన్లీ 2 things got us here. One is Vijay Deverakonda. You జనాలకి తెలీదు,
విజయ్ ఎంత స్ట్రాంగ్గా నిలబడారు విత్ మీ అండ్ పూరి గారు. ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడు ఏమీ అడగలేదు, ఎప్పుడు ఏ కంప్లైంట్లు లేవు, ఎప్పుడు ఏమీ లేదు. యూ వర్ ఆర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ విజయ్ that we could bring Liger till here today. Trust me. And the content. Liger as a content. Trust. This content got us here today. And I really can't thank you enough, Vijay. Seriously, I am... We will rock, Hanse. आग लगा देंगे वाट लगा देंगे థియేటర్లు అందరూ వస్తారు. థ్యాంక్ యూ యూనో మనమే కాదు ఈవెన్ ఆడియన్స్ కూడా ఓ మంచి చూపించండి రా నీ అమ్మ థియేటర్కి వస్తాం సెలబ్రేట్ చేస్తాం అనే మూడ్లో ఉంటారు అందరూ. వెయిటింగ్ ఇది అలాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైగర్ తర్వాత మళ్ళీ JGM. We have to rock. Yeah. Yes, let's do it. కొడదాం. Thank you. ఈరోజు యాజ్ టీమ్ లైగర్ మేము ఇక్కడ ఉన్నామంటే సినిమా ఇంత బజ్ క్యారీ చేస్తుందంటే, ఇండియాలో ఎక్కడ వెళ్ళినా ఇంత ప్రేమ వస్తుందంటే అదంతా ఇక్కడ స్టార్ట్ అయింది. మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు ప్రజలతో పూరి గారి జర్నీ, నా జర్నీ, మా అందరి జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇండియా షేక్ చేస్తా అని చెప్పిన, కానీ అదో తప్పు స్టేట్మెంట్. మనం ఇండియా షేక్ చేయాలి. August 25th. You guys mean a lot and సాలిడ్ సినిమా దింపుతున్నాం. ఇంకా కలిసి షేక్ చేద్దాం August 25th. ఆగ్ లగా దేంగే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు లైగర్ టీమ్స్ ఇంటర్వ్యూ. మామూలుగా మన సినిమాల కోసము కొంతకాలం ముందు వరకు కూడా మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన సినిమాల కోసం యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అండ్ వెల్కమ్ లైగర్. పూరి గారు, అనన్య, విజయ్, చార్మి గారు అండ్ విషు. హాయ్. నేను కూడా ఈ సినిమా తర్వాత నుంచి I don't want to, of course, Bahubali నుంచి స్టార్ట్ అయిపోయింది. I'm a pan India anchor. I'm going to learn Hindi. తన దగ్గర నుంచి, విజయ్ దగ్గర నుంచి నేను నేర్చుకోబోతున్నాను. అంటే వాట్ ఐ లైక్డ్ అబౌట్ యూ బెస్ట్ ఇస్ ద కాన్ఫిడెన్స్. తెలుసా అసలు हमको कितना हिंदी आता है हम उतना ही बात करेंगे. No, his Hindi is better than mine now. Yeah. And your Telugu is stage and I'm like, I don't know. Your Telugu is better than his Telugu. అందరికీ నమస్కారం సుమా మ్యామ్. అయ్యో మ్యామ్ అంతా వద్దండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మర్యాదలు నేర్చుకున్నారు. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మస్త్ మజా వచ్చింది. అమ్మయ్య అయిపోయింది. సినిమా మొదల్లో ఇంకా తెలుగు మాట్లాడి హీరోయిన్ నాకు దొరుకుంటే ఇది లాస్ట్ కి వచ్చేసరికల్లా అయింది. సో మీ నెక్స్ట్ మూవీకి ఇట్ విల్ ఆల్వేస్ బి ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. సో పూరి గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఈ మూవీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించాలి, కానీ దీని ప్రమోషన్స్ గురించి కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది రెండు చెవుల మధ్యలో? ఏం కదా, దాని ప్లానింగ్ అది జరుగుతుంది, దీని ప్లానింగ్ ఇది జరుగుతుంది. వెయిట్కి వాడికి సెపరేట్గా బాక్సులు ఉన్నాయి. ఓకే. ఎప్పుడైనా బ్రెయిన్ స్కాన్ చేసి ఎలా ఉంది మీది, ఏ కలర్స్ లో నడుస్తూ ఉంటాయి అనేది ఖాళీగా తీయించాలని ఉంది మాకు. ఆ ఖాళీగా ఏం లేదు. దిస్ ఇస్ ఆక్యుపైడ్ సో మెనీ థింగ్స్ ఆర్ ఆక్యుపైడ్. అండ్ చార్మి గారు, మీరు ఐ జస్ట్ సా, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఇట్ ఆర్ నాట్, అంటే ఆవిడ ఎంతగా ప్లాన్ చేస్తుందంటే ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, సాయంత్రానికి అలా చికెన్ బర్గర్స్ రెడీగా ఉంచు, క్రూ అందరికీ కూడా రెడీ చేసి పెట్టు, వాళ్ళకి ఆకలేస్తుంది, సో ఇట్ విల్ బి బెటర్. అంటే ఐ వాస్ థింకింగ్, అరే ఇది వేరే ఎవరైనా చేయొచ్చు కదా, అది కూడా యు ఆర్ ఓన్లీ థింకింగ్. అంటే అందరూ 3 hours జర్నీ చేసి వెళ్తారు, రీచ్ అయిన తర్వాత స్టేజ్ ఎక్కే ముందు కొద్దిగా తినేసి స్టేజ్ ఎక్కితే అందరూ ప్రశాంతంగా ఉంటారు. లేదంటే వెళ్ళిపోదామా, ఆకలేస్తుంది అని మళ్ళీ బ్యాక్ ఫైర్ నాకే అవుతుంది. ఆ చిన్న చిన్నది కూడా చూసుకుంటే, కానీ వీళ్ళిద్దరిని చూస్తే అయితే ఎక్కువ చాలా మంది ఉన్నారు కదా. యా యా యా
Ananya, I hope you are understanding everything. We are talking about eating. Organizing food. Burgers. for everyone. Yes. Correct. So మీరు ఇప్పుడు Ask her about organizing food. She has a person who arranges, like she calls her food manager. I'm the person also Yeah. who arranges for everyone. Like I've told Vijay, every city that we go in, we have to eat the speciality of that city. Yeah. We need to have lunch, dinner, we have to have thalis. హైదరాబాద్ what do we have? ఈ అమ్మాయి హైదరాబాద్ night కాదు, బాంబే కాదు, వరల్డ్ లో న్యూయార్క్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఏ సిటీ వెళ్తే ఏం తినాలి, ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి, ఇంత లిస్ట్ ఇస్తుంది. So అంటే Hyderabad అమ్మాయి కంటే ఓకేనండి, ఏం తిన్నా మెటబాలిజం రేట్ అది బాగా ఎక్కువ ఉన్నట్టుంది. బాగా వర్కౌట్ అదే మనం వర్కౌట్ చేయాలి మళ్ళీ. అమ్మాయి తిన్న ఫుడ్ నేను చూసినా లావ్ అయిపోతాను. అంతే, చూస్తే చాలు. బై ద వే విషు గారు, Yes. మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్ గా అయ్యి తర్వాత యాక్టింగ్ అయ్యారా, లేకపోతే యాక్టింగ్ నుంచి? యాక్టింగ్ నుంచే. ఓకే, వారు వీరవుతారంటారు, మీరు కొంచెం విజయ్ గారు లాగా తయారైనట్టున్నారు నేను ఇవాళ. లాగాను. ఓహో, నేను లాగి రామా ఏది సైడ్ కూడా Production వైపు కూడా. basically he's very good in dealing with people. He's very good in business అడ్మినిస్ట్రేషన్. he's very good. సో అది చేసుకుంటూ ఇది కూడా ఉంటే బెటర్. ఒక బిజినెస్, ఒక కంపెనీ, అందులో ఒక వర్క్, యాక్టింగ్ ఉంటుంది, Okay. అది ఎలాగైనా ఉంటుంది. మీరు కొంచెం లాగితే ఇటు వచ్చేసాడు ఆయన. అండ్ అలాగే ఇందులో కూడా హీస్ ప్లేయింగ్ క్యారెక్టర్ ఇన్ దిస్. he's playing the bad guy. ఓకే, బ్యాడ్ గైస్ ముగ్గురు నలుగురు ఉన్నారండి. పెద్ద బ్యాడ్ గై ఉన్నాడు. పెద్ద బ్యాడ్ గా ఉన్నాడు. Bad guy. ఆయన పేరన్నా నాకు చాలా ఇష్టం, బికాస్ ఇట్ హ్యాస్ అ మైక్ ఇన్ ఇట్. సో మైక్ టైసన్ గారి గురించి మనం తర్వాత మాట్లాడదాము. ముందు మీ మూవీ ఒక్కొక్క ఊర్లో మీరు వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉందన్నమాట. ఓ మై గాడ్, ద హోల్ ఇండియా ఆర్ ద హోల్ వరల్డ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అనేది తెలిసిపోతుంది అందులో. ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసినాం Yeah. ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ మన లో. థియేటర్ కరెక్ట్. నేను ఆ రోజు బతుకుంటానో లేదో తెలియలేదు. చార్మి గారు ఒక మూల నుంచి తింటుంది అక్కడ. పారిపోమని చెప్తున్నాను. సో ఆ లెవెల్ ఆఫ్ మాస్ హిస్టీరియా, ఆ లెవెల్ ఆఫ్ లవ్ చూసిన తర్వాత ఇంకో ఊరికి వెళ్ళి డల్గా ఉంటే మనం ఏం చేయాలి, ఎట్లా ప్రమోట్ చేయాలని ఇద్దరికి భయం ఉండింది. తర్వాత మనం ఎప్పుడు వెళ్ళలే అక్కడ. నేను బాంబే 24 or 25 ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన బాంబేకే లైఫ్లో. అప్పటిదాకా హైదరాబాద్ బయటికే వెళ్ళలే. బెంగళూరు చూసింట కానీ ఆ సైడ్ ఆఫ్ ఇండియాయే చూడలే. సో బాంబేలో ఆ మాల్లో దిగినప్పుడు ఫస్ట్ షాక్, ఎందుకు వస్తున్నారు జనాలు ఇట్లా, ఏంటి, Before going to the mall, he is talking to me saying that మనం అక్కడ అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు, నేను స్టేజ్ ఎక్కి రండి రండి నా సినిమా లైగర్ రిలీజ్ అవబోతుందని చెప్పాలా చార్మి అంటే, అంత దారుణంగా ఉండదు విజయ్, ఎంత కొంత జనాలు వస్తారులే, అంత మరి దారుణంగా ఉండదని నేను చెప్పాను. కట్ టు బిఫోర్ హీ వాజ్ రీచింగ్, I got call from the mall saying that people, we have to stop the event. People have come 3 times than expected. There's no space. We have to cancel the event. Stop the event. No, and we were going in and he was like, they've not come for me and they're screaming Vijay, Vijay. I was like, my name is not Vijay, they're screaming for you. Hey, let's have a look at that. Yeah. It's crazy. कैसा है तुम्ही लोगों, मेरा नाम है विजय देवरकोंडा। अच्छी तरह देख लो, क्योंकि ये चेहरा और ये नाम बहुत सुनने वाला है आप, और भूलने वाला नहीं। आग है अंदर, दुनिया को आग लगा देंगे सबकी, वो वाट लगा देंगे। That was amazing. అంటే మీకే షాకింగ్ కదా అది? ఇట్ వాజ్ దిస్ ఎంటైర్ టూర్ చాలా షాకింగ్ ఉండింది. అసలు యాక్టరే అవుతామా లేదా అనే కాడి నుంచి సడన్గా ఇట్లా దేశంలో ఎక్కడ పోయినా ఇట్లా ప్రేమ రావడం అసలు మామూలు విషయం కాదు కదా విజయ్. అసలు అర్థం. పైగా అంత అలా ప్రేమ వచ్చి అంతమంది జనాలు వచ్చినా కూడా ఎక్కడ యూ నాట్ లూజింగ్ యువర్ కూల్ అండ్ యూ బీయింగ్ కాన్ఫిడెంట్.
అండ్ యూ టెలింగ్ దట్ ఏ చెహరా Yeah, పెట్టుకో నా మొహం చాలా రోజులు ఉంటుంది ఇంకా బహుత్ సాల్. He speaks his heart out. That's basically. what I think that's the Yeah. best part. He's never prepared. Yeah. He doesn't know what, even before going to the stage, he doesn't know what he's going to speak. He'll be looking around, ఏంటి ఏం చేయాలి అని he'll be like that. Once he goes on stage, జనాలు బట్టి రియాక్షన్ వాళ్ళ బట్టి మూడ్ ని బట్టి yeah, then he అక్కడ gives బట్టి ఒక ఫీలింగ్ వస్తుంది లోపల, ఇంకా అది మాట్లాడడమే. ఆ ఫీలింగ్ ఇక్కడికి Yeah. వచ్చేస్తుంది. Yeah. అండ్ మీకు కొత్త కాదు, యూ హ్యావ్ సీన్ క్రౌడ్ హియర్ ఆల్సో. Yeah. వరంగల్లో ఈవెంట్స్ జరిగిన, హైదరాబాద్ లో Yeah. జరిగిన, ఐ రిమెంబర్ యూసఫ్ కూడా స్టేడియం లో Yeah. జరిగినప్పుడు Yeah. ఐ థాట్ ఐఎమ్ క్రాష్ బికాస్ యూ వర్ జస్ట్ ఇన్ బిహైండ్ మీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ That పీపుల్ was వేర్ one. రన్నింగ్ లైక్ దిస్ అండ్ దేర్ వాజ్ ఓన్లీ వన్ ఎంట్రన్స్ Yeah. ఉండింది మనకి ఆ రోజు. Yeah. కానీ అనన్య Me every day I feel like I'm gonna get crashed only. and Ananya, you've acted in many Hindi movies, and is this the first experience itla janalu ila raavatamu? I've never seen anything like this in my life. I've never you can see my expression on stage. I'm like, my eyes are like this. I'm so shocked and I'm taking it all in. But for me, just to see the purity that the fans have and the love that they have for him, it's like, it's my wish that one day I also get to experience something Of like course, that. that's for you too. Yeah, they love you too. Yeah, I get rubbed off some energy from him. Yeah. పూరి గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీటన్నిటికీ? మీరు చాలా మూవీస్ చేశారు, కానీ యూ ఆల్ హ్యావ్ ప్రాబ్లీ నాట్ ఎప్పుడు ఇలా ప్లాన్ చేయలేదు, ఇలా టూర్స్ అండ్ ఆల్. ఇది అన్బిలీవబుల్ రెస్పాన్స్. మాకైతే అన్ని మతిలిపోయినాయి. వస్తున్న ఫోన్లు అయ్యి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్ ఆపేస్తాం, ముందుగా పంపించేస్తాం. ఇది ఎక్కడ కావాలండి? అసలు వెళ్ళక ముందు వెళ్ళినా కూడా ఈవెన్ పూణేలో కూడా మధ్యలోనే Pune కూడా పంపించారు. అలాగే జరిగింది. కంప్లీట్ అవ్వట్లేదు ఏది. కానీ మీతో పట్నా నాకు గానీ. ఎక్స్పీరియన్స్ ఉందండి, మీరు ఇలాంటివి చేయడంలో బాగా దిట్ట. ఆంధ్ర వాళ్ళు అప్పుడు గుర్తుందా? అవును, Yeah. చాలా అసలు దారుణం. ఏం చేశారు? తెలుసు. యూనో 4 ట్రైన్లు వేశారు. అవి తను ఎస్కేప్ అయి పారిపోయింది అప్పుడు. నేను నన్ను ట్రైన్ కి ఇన్ఛార్జ్ చేశాను. అక్కడికి రీచ్ అవుతే ఆ నిమ్మకూరు ఫంక్షన్ కి వెళ్ళకుండా మధ్యలో క్రౌడ్ చూసి టాటాను టాటా, తిప్పి పరిగెత్తి. వచ్చి ఫంక్షన్ కి వెళ్ళకుండా we didn't reach the venue, we ran away. I don't think helicopter land అయిందండి ఆ రోజు. అయింది. అయింది. ఓకే, లెట్స్ గో టు పట్నా. Yeah. వాట్ ఇస్ దట్? మొత్తం thought. हाथ लगा देंगे बेंजामिन को मिलेंगे थिएटर में सभी को मेरा आज फिर से हम सफाई को बहुत प्यार करते हैं. Oh my God, అసలు అంటే మీరు ప్రోగ్రామ్స్ కి వెళ్ళి ఏమైనా చేయగలిగారా, మాట్లాడగలిగారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మనకి ఓ చిన్న ప్లాన్ చెప్తారు. అంటే ఫస్ట్ హోస్ట్ పిలుస్తుంది, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు 2-3, తర్వాత మీరు మాట్లాడండి, తర్వాత సాంగ్ ప్లే చేస్తాము, తర్వాత ఒక చిన్న స్టెప్ వేయండి, ఆడియన్స్ అంతమంది వచ్చారు ఇది అని. ముందు అనుకుంటారు. అనుకుంటాము అక్కడ రీచ్ కాగానే విజయ్ జస్ట్ సే హాయ్ అండ్ వీ హ్యావ్ టు లీవ్, వీ కెనాట్ స్టే ఆన్ Out of స్టేజ్ అంటారు. control. నేనేమో ఇంతమంది వచ్చి కొంచెం మాట్లాడదాం, అట్లీస్ట్ మాట్లాడదాం అని ఉంటుంది. తర్వాత నాకు స్టేజ్ మీద డాన్స్ చేయమంటారు కదా, నాకు ఇష్టం ఉండదు. సో సగం ఈవెంట్లు క్యాన్సిల్ అయినప్పుడు కొంచెం హ్యాపీ ఉంటుంది. ఈ డాన్స్ స్కిప్, ఈ స్టెప్ వేయడం స్కిప్. హోస్ట్లు విన్నారా? ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి అండ్ అడగొద్దు, యూనో అర్థమైందా? సుమా, నాకు అక్కడ నుంచి ఇలా జరుగుతుంది అని ఐ కీప్ గెటింగ్ అప్డేట్స్ అనమాట. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పీపుల్ హూ కుడ్ నాట్ మేక్ ఇట్, కుడ్ నాట్ గో ఇన్సైడ్, वर्स्ट प्रोड्यूसर, वर्स्ट इवेंट ऑर्गेनाइजेशन, हाँ 4 घंटे से खड़े थे हम यहाँ, दिखाई नहीं विजय देवरकोंडा, आके चला गया. నేనేం చేస్తాను, ఇంతమంది చేస్తే మళ్ళీ తిట్లు పడతాయి. తిట్లన్నీ మీకే, పొగడ్తలన్నీ వీళ్ళకి. నాకే what is this? We could not meet Vijay Devarkonda at all. I'm like, dude, I was expecting 5,000, 25,000 came. What do we do? Yeah. ఈసారి నుంచి ఇలా కాదు, మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మంచిగా RRR లాగా ఒక 100 acres అలా తీసుకో, 100 acres. అలా అంతే అంతే కదా అప్పుడు జరిగింది. నాకు ఎప్పటికీ టెన్షన్ ఉంటుంది, జనాలు వస్తారా రారా అని. ఇంత చూసిన తర్వాత కూడా చిన్న టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా తర్వాత
ఏదో చేంజ్ అయింది. ఈవెన్ అనన్య వాస్ టెల్లింగ్ మీ హౌ థింగ్స్ చేంజ్డ్, హౌ పీపుల్ రియాక్ట్ టు యూ అండ్ ఆల్. No, even I've been feeling it like now a lot more when I go out and all. I think there's just this Liger hysteria. Everyone is talking about the film. They're making reels on our songs. Everywhere we're going, we're getting showered with so much love. I'm feeling very grateful that I was a part of this film. అంటే ఒకప్పుడు నేను బాంబేకి షిఫ్ట్ అవుతావా, నువ్వు ఇక్కడ ఇల్లు తీసుకోవాలని అడుగుతుండే. ఇప్పుడు కరణ్ వాళ్ళు, చార్మి, దట్ యూ నీడ్ టు టేక్ అ హౌస్ బికాస్ ఐమ్ డూయింగ్ సో మచ్ వర్క్ ఇన్ బోత్ ద సిటీస్. నాకు హైదరాబాద్ ఎప్పుడు హోమ్ ఇస్ హైదరాబాద్, నాకు బాంబే ఆఫీస్. వెళ్ళి హోటల్ ఉంటా, హోటల్ కంఫర్టబుల్, వాళ్ళు రోజు క్లీన్ చేస్తారు, రూము, ఫుడ్ వస్తుంది, మళ్ళీ ఇల్లు తీసుకొని మనకు ఎందుకు ఆ పెంట్ అంతా అని నా ఫీలింగ్. కంఫర్టబుల్ హోటల్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ పీపుల్, నేను వస్తా హోటల్ ఉంటా, వెళ్తా 200 days ఇన్ ఇయర్ అయినా హోటల్ ఉండగలుగుతా నేను, నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదని. కానీ సడన్గా మన ట్రైలర్ అయిన తర్వాత అదే హోటల్ వెళ్ళలేకపోతున్నా. రోజు లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలంటే ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అంటే విపరీతమైన జనాలు, జిమ్ వాడలేకపోతున్నా. సో సడన్లీ నాకు నా హోల్ ఫ్యూచర్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు తీసుకోవాలా, నేను ఇప్పుడు ఇల్లు చూసుకోవాలా. సో ఇప్పుడు అది హోటల్లో ప్రైవసీ లేకుండా అయిపోయింది. సెక్యూరిటీ నుంచి లాబీకి జనాలు వచ్చేస్తున్నారు, అదే జిమ్ లో జనాలు వచ్చేస్తున్నారు. హోటల్ వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. I think I don't know how, what, I think something about the trailer, something about the songs, something about the combination, something about the promotion, that being Indian, that feel ఉంటుంది కదా. So it's just changed how lot of people view you and how they react to you. Yeah, even I've lived in Mumbai my whole life. I also feel that change in the reaction. So she's Bombay lo కార్లలో వీళ్ళు బయట తిరుగుతారు బాగానే. I tell her in Hyderabad I don't go out much. వీళ్ళు మంచిగా కాఫీ షాప్లో వెళ్తారు, బయటికి వెళ్తారు, కార్లలో తిరుగుతారు. సడన్ గా కార్ ఎంబడి పడుతున్నారు బాంబేలో. ఆల్ బికాజ్ ఆఫ్ పూరి గారు. మన సౌత్ లో బిహేవ్ చేస్తున్నారు. అది మన పాట్నాలో ఆల్సో బైక్స్ మీద ఫాలో అయ్యేది ఎయిర్పోర్ట్ వరకు. One thing about Vijay, that when you meet him, you will tend to like him 50 times more. Okay, when you personally meet him. So when we were planning this whole promotional activity with the whole team, so they said, where are we going to do the event? I said, we are not going to do one event, we are going to do multiple events. They're like, why? I'm like, because I want Vijay, I want people to experience Vijay personally. Because that makes a lot of difference. Yes. He just sitting and on TV watching him is nothing. But when he goes out and when people experience him personally, that is where it is working for us. And that exactly, his charm has just, his charisma has just worked nationwide. Trust me. Absolutely. Like how? Absolutely. I'm proud of you, my boy. పక్క స్టేజ్ దృష్టి, ప్రొడక్షన్ హౌసెస్ దృష్టి అన్ని వెళ్ళిపోవాలా. So much. I think this was the most legit, అంటే కొంచెం పని చేసేటట్టు ఉంది. ఐ ఫెల్ట్ అన్నమాట అదంతా చూసి, అమ్మా ఎన్ని కళ్ళు మొత్తం నీ మీద ఉన్నాయి కదా, అందుకని నీకు దిష్టి తగలకూడదని. సమ్హౌ చార్మి ఆల్వేస్ ఈ ప్లాన్ మీద ముందు నుంచి ఇట్లా ఫిక్స్ అయి ఉంది. అంటే మన ప్రమోషన్స్ జనాలు నేను చూడాలి, నువ్వు జనాలను కలవాలి, అదే మన ప్రమోషన్, ఊరు తిరగాలని. నేను ఇది వర్క్ అవుతుందా కాదా అని నాకు డౌట్ ఉండింది. సో కానీ వేరే వాళ్ళకి నీ మీద లేదు. అంటే ప్రతి ఊరికి వెళ్ళి అదే ఉండింది డౌట్. కానీ ఐ డోంట్ నో, షీ వాస్ ష్యూర్ అండ్ ఇట్ సీమ్స్ టు బి. సో ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చూసాము, ఆల్ ద హ్యాపీ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనము మీ వీడియోస్ మీద వచ్చినటువంటి కొన్ని వీడియోస్, లైక్ సమ్ ట్రోల్స్ కానీ లేకపోతే కొన్ని కామెంట్స్ కానీ చూద్దామా? నైస్ సెగ్మెంట్. ఓకే, సో ఈ ఫోటోకి అనన్యకు వచ్చినటువంటి ఒక కామెంట్ చూద్దాము. కొండలోకి తీసుకొని పోయిన కొండన్న. So some people call me Kondanna because I'm Devarakonda. So they call Kondanna. So they're like Kondanna who took Ananya into a mountain. Konda cave is called Konda.
Nothing about you, okay? There's nothing about you. Charmi wrote this comment. I have this image. Thank you. So దీని కింద Oh, it's only on my photos that people troll. no, there are many more, okay? In the comments. दीदी पोजिंग के बाद थोड़ा पीछे पोछा मार देना, बहुत गंदा है. लोकल ट्रेन में. I have my pocha. And what is this? You eyes say that you didn't sleep properly. Isn't I getting up at 5 a.m. every Yeah. day? No one is Hey, sleeping మీరు properly. నిజంగా డాక్టర్స్ భయ్యా, ఎట్లా మీకు ఇలా కరెక్ట్ గా తెలుసు? మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ స్లీప్ యాక్చువల్లీ. దాదర్ మే సంభాల్కర్ ఉతర్నా. మీరు ఎప్పుడు ఎక్కలేదు కదా లోకల్ ట్రైన్స్? No, it నేను was the జనరల్లీ first ముంబై time. లోకల్ ట్రైన్స్ అని విన్నది చాలా రద్దీ ఉంటుందని. మీరేంటి అంత ప్రశాంతంగా పడుకొని ఉన్నారు అక్కడ? అంత Morning పొద్దున్న 5 o'clock తీసుకెళ్ళింది. వెళ్ళారు. 5 o'clock, no rush. 5 o'clock కూడా I've seen women pack their bags and Yeah, they were telling me that on normal. and in fact you don't need to get out of the train anta. వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అవును. पूरी ट्रेन खाली है, फिर भी विजय भैया को अनन्या के गोद में ही It's the VIP seating. It's the VIP seating. that's a special Special pass. You special need. pass Very for it. correct. smart observation Very- actually. Yeah. It's fully empty. ఓకే, సో ఇప్పుడు మనము మన ఫస్ట్ పోస్టర్ రోజ్ పోస్టర్ రిలీజ్ అయింది కదా, దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ ఏంటో చూద్దాము. This I want to see. అండ్ లెట్ us see what is written. గులాబీ పూలు. ఆ ఫిల్మ్ దట్ ఓకే ఎవ్రీథింగ్ అని పెట్టారు కదా మీరు, Yeah. దానికి కామెంట్స్ యూ హ్యావ్ ఇంక్లూడింగ్ క్లోత్స్, యూ గేవ్ ఇంక్లూడింగ్ క్లోత్స్ అన్న. నిజంగానే బట్టలు కూడా ఇచ్చేసిన సినిమాకి. ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ రెవల్యూషనరీ పిక్చర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎస్, నేను ఇంతకన్నా ఏమని చెప్తే నా మీద కూడా పెడతారు ఇప్పుడు. విజయ్ ప్లీజ్ చదవా. ठीक ठीक से से। भाई, गुलाब में कांटे कांटे भी लगे होते हैं. You got them removed, no? That day. And those flowers, trust me, we were doing a photo shoot, and suddenly Vijay is like, "Can you get me some red flowers?" And I exactly understood why he was asking for. I said, "I'm getting it right." I got some flowers. I got all the thorns removed, made it nice and soft. And I said, with pleasure, with pleasure, my hero, with pleasure. ఎంత మంచి ప్రొడ్యూసర్ అసలు. నువ్వు అడిగిన డౌట్ కి భయ్యా వచ్చేసింది కదా. See, I take from burger to thorns. Yeah. I take every care. ఎవ్రీ కేర్, ఐ అండర్స్టాండ్ అబ్సల్యూట్లీ విత్ యూ. भाई ने फूल का सही इस्तेमाल किया है. ఎస్, Yes. చాలా డిమాండ్ పెరిగింది తెలుసా ఆ తర్వాత బొకేలకి. Bouquet ka. There was one picture that Yeah, my it's team good. sent me The best one is Actually, you should tag me for styling. for For the the red flowers. roses Yeah. flowers thing and the stylist. యా, అవుట్ఫిట్ డీటెయిల్స్ ప్లీజ్. Contact Charmi. Charmi. కాదు, వాట్ వాజ్ ఇట్? దేర్ వాజ్ వన్ పిక్చర్. ఇట్లా నేను బొకే పట్టుకొని ఉన్నా ఆ పిక్చర్ అండ్ మేకలు పెట్టిండ్రు పూలు తినేస్తున్నాయి. క్రేజీ. ఓకే, సో దట్స్ అబౌట్ ద రోజ్ పిక్చర్. అండ్ అలాగే కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి సేమ్ దీని మీదే, అవి కామెంట్స్ చూసాం మనము. ఇది పూరి గారు అడుగుతున్నారు అనమాట రౌడీ బాయ్ ని. టైగర్ ఓకేనా? ఆల్రెడీ సందీప్ కిషన్ చేసేసాడు. లయన్ కూడా బాలయ్య బాబు గారు చేసేసారు. లయన్ ప్లస్ టైగర్, లైగర్ ఎలా ఉంటుంది? ఇలాగే జరిగిందా మీ డిస్కషన్? అవునా? When he first told me, when we were looking for a title, ఇంతకు ముందు we had fighter. So he's like, కొత్తగా ఏదైనా పెడదాము, వెరైటీగా ఏదైనా పెడదాము అని he started thinking and he told me liger. And I said, tiger? He said, no, liger. And he showed me what it is. And I'm like, man, this is amazing. Immediately we went to Karan. He said it was fantastic. We went to Vijay. He was fantastic. It just happened. Puri sir generally comes up with amazing titles. Yeah. It's hard actually titles పట్టడం. కానీ ఆయన మీవన్నీ అవే 5 కదా. స్క్రిప్ట్లకి Idiot, ఖతర్నాక్ టైటిల్ పోకిరి. 5 స్క్రిప్ట్లు నెక్స్ట్ స్క్రిప్ట్లు అన్నింటికీ ఉన్నాయి కథ. ఖతర్నాక్ టైటిల్ ఉన్నాయి. అవునా? అబ్బా కానీ అప్పుడే రివీల్ చేయరుగా. Registration లో అయిపోయాయి. మీకు అర్థమవుతుందా ఈ టైటిల్ వల్ల చాలా మందికి మీరు ఎడ్యుకేషనల్లీ కూడా హెల్ప్ చేశారని? ఇలా క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద క్రాస్ బ్రీడ్స్? మనం చెప్తే కదా వాళ్ళకి తెలియదే. చిన్నప్పటి నుంచి మ్యూల్ ఒకటి తెలుసు మాకు, హార్స్ అండ్ డాంకీ, మ్యూల్ హార్స్ అండ్ డాంకీ, మ్యూల్ అది తెలుసు. బట్ మేము ఫస్ట్ లైగర్కి అని టైటిల్ పెడితే పబ్లిక్ అర్థం అవుతుందా లేదా అని లైన్ టైగర్ ఫేస్ పెట్టని పెట్టాం. యా,
వన్ అవర్లో 1 day కూడా పట్ల అందరికి అర్థమైపోయింది. మీరు ఇలా పెట్టగానే ఆ. చీల్చి చెండాడి వాడు దాన్ని మనకంటే మొత్తం ముదిలాడు అసలు. చాలా మంది ఇదే పనిలో ఉంటారు. యూ హ్యావ్ టు గివ్ దెమ్ కదా, అన్నీ మనం చెప్పకూడదు అని. అదే త్రివిక్రమ్ గారు ఒకసారి సిరివెన్నెల గారి మాటల గురించి చెప్పినట్టు కొంత జనాలకి వెళ్ళి దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ దట్ వర్డ్ ఇస్. ఇది బెస్ట్ బాలే బాబు. హైలైట్ ఇది. Amazing. అనన్య, you know, no, that's Balakrishna Yes, garu. I know. Yeah. Amazing this one is. No, she likes Balaya. Wow. Yeah. Who doesn't? Balay fan. Who doesn't? Too cool. సో ఇంత మంచి పోస్టర్ చేసినందుకు బాలకృష్ణ గారి సన్మాన సభ చూసాం మనం అయితే. అంటే ఇది దీంట్లో చాలా అంతరార్థం ఉంది. కెన్ యూ క్రాక్ ఇట్? కెన్ యూ క్రాక్ ద నేమ్? I can only see Samantha. And what do you see when you see Samantha's name? That Vijay said that enti the మోస్ట్ డిజైరబుల్. most desirable. That's what Ananya now you Oh. కాదు. దిస్ ఈస్ ఫ్రమ్ అత్తారింటికి దారేదిలో ఒక చెట్టు ఉంటుంది అనమాట. అందులో ఆకులు రాలిపోతాయి అబద్ధాలు చెప్తే. అసలు ఎవడో వీడు జ్ఞాని. సో మచ్ ఆఫ్ జ్ఞానం ఉంది ఇందులో. ఎంటైర్ టీమ్ కి అర్థం కాలేదు చూడండి మేము. Fantastic. ఎనీ ఎక్స్పీరియన్సెస్ మీరు విత్ మైక్ టైసన్ గారు షేర్ చేయాలనుకుంటున్నది? I went to him and asked him, Mike, what do you prefer eating? What do you want to eat today for lunch? So, you know what he said? Aloo gobi, butter naan with garlic, chicken tikka masala. This was the list he told me. అంటే ఏం కావాలో మొత్తం లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట మీరు Like రాగానే. he knows the menu, Indian menu, like how. And biryani, Oh. goat biryani. So He was very specific. he's a fan of Indian food. Yeah. He's a fan of Indian food. So do you think that made him actually sign this movie? ఏం కావచ్చు. బోలెడంత ఇండియన్ ఫుడ్ ఉంటుందని. నేను ఇంకా ఎవరిని అడగక్కర్లేదు, మా ఆవిడ్ని ఇంకొకళ్ళని ఆలు గోబీ బిర్యానీలు చెప్పకనే చెబుతున్నాయి ఈ పిక్చర్స్ దట్ యుల్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం విత్ హిమ్. ఎవరికి బలం ఎక్కువ ఉందనే కదా. One of our డెఫినెట్లీ best చార్మీకే schedules. బలం ఉంది, Best మీకు లేదు. schedule, I think. Yeah, no? Best schedule. This was one of our best schedules. We shot in Vegas and LA. We were there for almost a month. Okay. One of our best schedules ever. Yeah. Not schedule. We shot with legend. Yes. This picture, I remember everyone was going and taking very sweet, అంటే మాకు happy. తెలుగులో జనరలీ చెవులు కొరకడం అంటారనమాట. అంటే టెల్లింగ్ సీక్రెట్స్ ఇస్ కాల్డ్ చెవులు కొరకడం. This is a big secret that he was. No, so I wanted a picture that would be a memory. So I was very scared. So I mustered up all my courage. I'm like, Mike, sir, can we please do something fun? And he's grabbed me and he was gonna bite my face. And Yeah, he that's can genuine fear. No? That's genuine fear in my face. Yeah, he can actually The whole gobble this face whole would have face. gone inside. Yeah, the butter naan. butter naan, aloo gobi, because you've been eating that for a long time. Yeah. It's really like an achievement. I know. He is legend. Legend. Yeah. Like the real legend, you know, and we got to work with him. Something else. And By the- anything Puri sir would say, he was ready to do everything. He came, he was there on set the whole Yes. time. He never like went and sat in the van. He did everything Puri ఐ sir థింక్ said. మనం టైసన్ ని అడిగి చేపించుకున్నది వరల్డ్ లో ఎవరు అడిగి చేపించుకోలే. Yeah. మన సినిమాలో వాట్ ఆల్ పూరి Yeah, yeah. ఆస్క్డ్ హిమ్ టు డూ అండ్ డూ ఫిజికలీ డైలాగ్ వైజ్ అండ్ Yeah. స్టఫ్. అసలు ఏ సినిమాలో ఆయన ఎవరు అట్లా And చేయాలి. he was accommodating kada. He was ready to. He was అది full best excited, happy, Excited. enjoy. He was laughing Yes. when Puri sir would tell him the idea. He would start Yeah. laughing. Yeah. He's like a kid. Yeah. He surrendered himself to the director, and whatever he would say, Mike, shall we do this? Shall we do that? I'm ready. I'm an actor. I'm ready. Let's do it. He was Yeah. adorable. వాళ్ళ వైఫ్ చెప్పింది, నా మొగుడు ఫైటర్, అడే యాక్టర్ కాదు, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలని చెప్పింది. అది ఈయన తెలుసు. Oh. ఏదైనా షార్ట్ ఓకే అంటే ఐఎమ్ అన్ యాక్టర్. He's always proving her wrong. ఈ థాలీ పోస్ట్ చేశారు కదా, దీని తర్వాత వచ్చినటువంటి కామెంట్స్ ఏంటో చూద్దాము. మొత్తం నువ్వే తినకు బ్రో, అడ్రస్ సెండ్ చేస్తా, డన్జో చెయ్యి. So change. హ్యాపీగా చేయొచ్చు, ఎందుకంటే అది యాక్చువల్లీ నా వల్ల కాలే మొత్తం తినడం. నాకు తెలిసి ఎవ్వరి వల్ల కద్విష్ మీరు ఏమైనా ట్రై చేశారా? నేను ట్రై చేస్తా. చీట్ డేస్ అట్లాగే తింటా. తింటాడు, ఇట్లా తింటారా? గట్టి తింటాడు. అది From breakfast to dinner. తను కూడా అనన్య రోజు అనన్య కాదు, గురించి అయితే తెలిసింది దట్ తను అలాగే తింటుందని. విషు గురించి ఇది చీట్ కొత్త డేస్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడో ఒకసారి 2 months కి ఒకసారి అట్లా ఒక రోజు తింటాను. 2 months కి ఒకసారి. 2 months కి ఒకసారి 3 months కి ఒకసారి. దీనికి
ఈ పిక్చర్ కి వచ్చినటువంటి హలో బ్రో ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ మై నేమ్ ఇస్ సో అండ్ సో ఐ యామ్ ఫ్రమ్ మౌలాలి హైదరాబాద్ వి ఆర్ కీపింగ్ లార్డ్ గణేష్ ఇన్ అవర్ కాలనీ కెన్ యు కాంట్రిబ్యూట్ టు గణేష్ చందా ప్లీజ్ హ్యాపీలీ అండ్ నోయింగ్ యు విల్ డెఫినెట్లీ డూ ఇప్పుడు నోటీస్ వచ్చింది కానీ ఆ టైం కల్లా అవ్వాలి మనకు అంతే హ్యాపీలీ కాంట్రిబ్యూట్ చేస్తాను. మొన్న అప్పుడు ఆ మధ్య ఒకళ్ళు పెట్టారు కదా కేటీఆర్ గారికి నా బిర్యానీ ఇంకా రాలేదు కొంచెం చూడు అని అట్లా మీకు కూడా వస్తుంటాయి కదా ఇలా చాలా ప్రీ వెడ్డింగ్ షూటా అన్న హే ప్లీజ్ టేక్ కేర్ సీన్ యూ కాఫింగ్ సో మచ్ ఎవ్రీవేర్ యూ గో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఫర్ దీస్ ప్రమోషన్స్ కొంచెం ఈ ప్రమోషన్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంటే చెప్పండి. అంటే ఫర్ హిమ్ కాదు ఫర్ హిమ్ మోర్ దెన్ ప్రమోషన్స్ విజయ్ మ్యాటర్స్ అన్నమాట. దట్స్ వై he or she Ruchi, thank you for your concern so much, but this is a film that needs to be promoted. Yeah, he was it's quite worth sick. it. I need to tell people he was quite sick just before we started the promotions. He had 103 fever and he was being monitored by doctor 24/7 and we thought he had dengue, we thought he had COVID, we thought he had everything, but by God's grace he had nothing but just fever and it just he was when I would call him Charme valla kavatledu Charmi then I'm like em avatledu what room lo undadam valla kavatledu Charmi promotion modalu pettu Charmi babu you need rest you please take rest I forced him to take rest for 3 to 4 days but Charmi promotions Charmi అంటే డే లో హాఫ్ అన్ అవర్ సడన్ గా కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు రేపు పెట్టేసేయండి అంట పొద్దున్న లేవగానే మళ్ళీ బాడీ కదలదు మళ్ళీ ఫీవర్ పెరుగుంటది లేదు ఐఎమ్ యాక్చువల్లీ స్టిల్ సిక్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ బెటర్ అనిపిస్తుంది టాబ్లెట్లు వేసుకో. అది పూరి గారు ఇచ్చిన టాబ్లెట్ తెలుసు కదా మీకు డోలో డోలో అందరు డోలో వాడతారు అప్పుడే ఇచ్చేసారు పైగా ఇట్లా వేసుకో వేసుకో అన్నట్టే ఉంటుంది. నీకు ఫీవర్ ఉంది డోలో నీకు జలుబు ఉంది డోలో నీకు ఏదైనా డోలో సో ఎఫెక్ట్ తగ్గిన హాఫ్ అన్ అవర్ లో ఇది ప్రమోషన్. బాబు విజయ్ నువ్వు ఊరికే ఆ అమ్మాయిని ఎత్తుకొని పిక్స్ పోస్ట్ చేయకు ఎక్కడో తగలబడిపోతుందంట. They are jealous that he is picking you up and putting the yes we got it yeah పూరి గారు ట్రైలర్ చూసిన వాళ్ళల్లో కొంతమందికి ఏంటి అంటే ఇట్ వాజ్ మోర్ ఆడియో అండ్ సాంగ్ ఓరియంటెడ్ కదా సో స్టోరీ లైన్ గురించి ఇంకొంచెం ఏదైనా చెప్తే బాగుండేది అని ఒక ఫీలింగ్ ఉంది. మీరు ఏమైనా ఇవాళ ఇంటర్వ్యూలో చెప్తారా? ఎందుకంటే అన్ని సినిమాల్లో స్టోరీలో ఎడిట్ చేస్తున్నారు ట్రైలర్లోని మేము చేయలేదు బట్ ఇందులో సినిమాలలో స్టోరీ ఉన్నది. ద బాయ్స్ ఫ్రమ్ కరీంనగర్ నేను చెప్పేస్తా లైట్గా ఐడియా. హే మనవాడు కరీంనగర్ నుంచా? కరీంనగర్ కుర్రాడు. ఆ కోకా కోకా సాంగ్ అవన్నీ చూసి లేదు తన అటు బాంబే నుంచి ఏమైనా దిగుతున్నాడేమో అనుకున్నాం. ఫ్రమ్ కరీంనగర్. ఓకే. వాళ్ళ అమ్మ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. వాడు నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు. ఎంత కష్టపడి వెళ్ళాడు. ఈ మధ్యలో హీ ఫాల్స్ ఇన్ లవ్ అయితే రిచ్ డ్రామా క్వీన్. దీని మధ్యలో మైక్ టైసన్ ఎలా వచ్చాడు ఇది కథ. ఓకే. బట్ ద ప్లాట్ లైన్ సింపుల్ అని క్యారెక్టర్స్ ఆర్ నాట్ సింపుల్. విజయ్ ఇస్ నాట్ సింపుల్, అన్ని ఇస్ నాట్ సింపుల్. వాళ్ళ అమ్మ ఇంకా చూసారు కదా సూపర్ స్ట్రాంగ్ అండ్ యాక్షన్ కానీ సీన్లు కానీ డిజైన్ చేసిన అన్ని బిగ్ స్కేల్లో ఉంటాయి. బట్ వెరీ రూటెడ్ స్టోరీ యాక్చువల్గా. సో కరీంనగర్ నుంచి మొదలవుతుంది అన్నమాట కథ. ఇన్ సమ్ వే ఇట్ ఇస్ ఆల్ ఆర్ స్టోరీస్. అంటే పూరి గారు నర్సీపట్నం సార్ నర్సీపట్నం నుంచి వచ్చి ఇప్పుడు ఇండియాని షేక్ నేను దిల్సుఖ్ నగర్ సరూర్ నగర్ వనస్థలిపురంలో పుట్టి అసలు పోయి బాంబే బీహార్ అహ్మదాబాద్ లో అసలు మన ఊర్లల్లో పుట్టి దేశాన్ని ఇంత ప్రేమ అదే లాస్ వేగస్ లో మైక్ టైసన్ ఎలా కూర్చుంటే అటు ఇటు కూర్చొని నీ అమ్మ మైక్ టైసన్ తో కూర్చొని అట్లనే ఉంటుంది అనిపిస్తుంది కదా. We are actually shooting with Mike Tyson. Like really? సో ఇంకొక క్వశ్చన్, మనకి రగ్బీ అనే ఒక గేమ్ ఎక్కువ తెలియకపోయినా సై సినిమా ద్వారా బాగా తెలిసింది. అలాగే ఇందులో MMA అది ఇక్కడ తెలుగు
తెలుగు ఆడియన్స్ కి ఉన్నది ఎంఎంఏ అదే మెయిన్ కథ కాదు, ఓకే లవ్ స్టోరీ యాక్షన్ డ్రామా ఇది యాక్చువల్గా. ఎంఎంఏ ఇన్ ద బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. MMA బాక్సింగ్ కంటే కొంచెం వైలెంట్ స్పోర్ట్. బేసిక్లీ ఏంటంటే 3 రౌండ్స్ ఉంటుంది. బాక్సింగ్ ఏంటంటే పాయింట్స్ ఇవి ఉంటాయి. MMA ఫుల్ కాంటాక్ట్ స్పోర్ట్, నాక్అవుట్ చేసేయాలి అపోనెంట్ ని ఆల్మోస్ట్. దెర్ ఇస్ ఆల్సో అ పాయింట్ సిస్టమ్ ఫర్ వెన్ దెర్ ఇస్ నో నాక్అవుట్స్, బట్ మోస్ట్లీ మ్యాచ్లు ఏంటంటే అవతల అపోనెంట్ ఇట్లా బాక్సింగ్లో కౌంట్ చేస్తారు, 10-9 టైం ఇస్తారు. ఇక్కడ టైం లేదు, పడ్డాయంటే అవుట్ అయ్యే వరకు కొడుతూనే ఉంటారు అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ physically and mentally intense sport. Okay. I think fighters in MMA are like the most elite athletes in the world. I know. Insurance గట్టిగా చేయించుకోవాలి వాళ్ళు. Yeah, the fitness they need to have, the stamina they need to have next level. And I think జనాలకి కూడా ఏంటి అంటే లోపల బయటకి చెప్పుకోకపోయినా సరే కొంతమంది మీద బాగా కసి ఉంటుంది కదా, అదంతా నీ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు విజయ్. నువ్వు కొడుతూ ఉంటే వాళ్ళు ఎవరినైతే ఊహించుకున్నారో వాళ్ళు గుర్తున్నావు అనమాట. ఆ ఫీల్ ఇది సంబంధించిన డైలాగ్ నువ్వు చెప్పింది డైలాగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారు సుకుమార్ గారు చెప్పారు రాయి డైలాగులు అని. సేమ్ డైలాగ్ ఉంది. సేమ్ డైలాగ్ ఉంది. రివీల్ చేసేసా. ఓకే, ఫ్యాన్ ఎడిట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ట్రోల్ వీడియోస్ ఉన్నాయి, ఇది చూద్దాము. అనుకుంటా ఒక లైన్ కి టైగర్ క్రాస్ బీట్ సార్ నా బిడ్డ. I'm a fighter. You're a fighter. అమ్మా ఇదేం ట్విస్ట్ నాయన. అయ్యో భయ్యా కాదు, వాడు కంటెంట్ క్రియేటర్. ట్రైంగ్ టు కొలాబరేట్ విజయ్. ఓహో ఓ షిట్ సో నైస్. వాట్ టెరిఫిక్, సూపర్. ఫస్ట్ చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది, ఏం పెట్టాడు వాడు అని. మీరు ఎంత ఇన్స్పైర్ చేశారు క్రియేటివ్ గా ఇన్ని చేయడానికి. This is what they're sent. Is that? Yes, ma'am. That is Rocky's KGF. History was wrong. చాలా ఉన్నాయి చేసుకుంటూ వెళ్తే. ఐ థింక్ 1 day is not sufficient. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లవ్. అండ్ అలాగే అంతగా ఓన్ చేసుకున్నారు సినిమాని, అలాగే మిమ్మల్ని అందరినీ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. జనరలీ సక్సెస్ టూర్స్ జరుగుతాయి ఆఫ్టర్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్, యూ ఆల్ గో. బట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లైక్ ఆల్రెడీ ఇప్పుడే మన వాళ్ళు ఇంత కనెక్ట్ అయ్యి ఇంత లవ్ చూపిస్తుందంటే అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మూవీని. ఎందుకంటే యాక్చువల్లీ మేము ఏం చూపించలేదు తెలుసా,
అసలు సినిమాలు ఉన్నది అసలు జస్ట్ ఓన్లీ ఎక్సైట్మెంట్ ఎలా చూస్తుంటారు ఏదో దొంగోళ్ళగా మా కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఎక్సైట్ ఆడియన్స్ టు కమ్ షో దెమ్ ద వరల్డ్ ద స్కేల్ ద characterization కొంచెం Babu, you have excited Babu. Fully we Yeah. are all Yeah. totally excited. The whole of We just India. try to tease people. Yeah. We didn't. Yeah. So when they You see have the changed movie, the name of tease. You should put it something bigger. the whole marketing campaign was designed on just teasing and excitement. And ఒక్కసారి సినిమా చూసినప్పుడు వాళ్ళు జెన్యున్గా ఇమోషనలీ కనెక్ట్ అయిపోతారు జర్నీకి, క్యారెక్టర్లకి, హీరోయిజంకి. పూరి గారు రైటింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇస్ దేర్. సో ఐ థింక్ వెన్ దే సీ దాట్ ద అమౌంట్ ఆఫ్ edits and celebration we'll see will be on another level. And when I see these videos I feel like I hope అంటే ఒక ఖతర్నాక్ సినిమా చేసిన ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఉన్నా. I hope that on 25th when they all go to theaters that like we've put like life into this film, so వాళ్ళకి తృప్తి ఇవ్వాలని కోరిక. Exactly. So I really want them all to go to the theaters and take back from us. It's our turn to give back, I think, after this tour. Absolutely. అంటే పూరి గారు క్రియేట్ చేసింది, చార్మి గారు కష్టపడింది, ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ త్రూ both of you all and all the actors on screen kabatti. And what you said, exactly right. What people want from a movie is satisfaction. Yeah. Manchi entertainment undi, baundi. And also after a long time I think you are like their representative. You are representing all of them, their emotions. వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ దే సీ ఇన్ యూ. అది ఇక్కడ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు బయట వెళ్ళినా కూడా ఎవ్రీబడి వాంట్స్ టు బీ దట్. యూజువల్గా ఓవర్సీస్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఓటీటీలో ఎప్పుడు వస్తారని అడుగుతారు. ఇప్పుడు నాకు లాస్ట్ 3-4 days నుంచి మా కంట్రీలో థియేటర్స్ అయింది, స్క్రీన్స్ అయింది, ప్రీమియర్స్ అయింది. ఓటీటీ గురించి ఎవరు అసలు టాపిక్ కూడా ఎత్తట్లేదు. సో హ్యాపీ. ఇప్పుడు థియేటర్లో లైక్ ఇక్కడ అసలు ఎక్కడైతే అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాల్సింది. ఈడైతే ఐఎమ్ సో హ్యాపీ. ఓవర్సీస్ నుంచి కూడా ఎవరు ఓటీటీ టాపిక్ ఎత్తట్లేదు. మా కంట్రీలో స్క్రీన్స్ ఏంది, ఎక్కడ వేస్తున్నారు ప్రీమియర్ ఏంది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. మొన్న కాఫీ విత్ కరణ్ లో అడిగాము వాట్ ఈస్ దట్ తెలుగు మూవీస్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ సో వెల్. పూరి గారు మీ ఆన్సర్ ఏంటి దీనికి? ఎందుకు మన సినిమాలకి ఇంత క్రేజ్ వచ్చింది, ఎందుకు ఎక్కువ చూస్తున్నారు? అలా కాదు, మనం ఎప్పుడు అలాంటి సినిమాలు తీస్తున్నాం. అది అలాంటి క్యారెక్టర్, రూటెడ్ క్యారెక్టర్లు, మాస్, ఆ ఎమోషన్. రమ్య మ్యామ్ వాజ్ సేయింగ్ ఇట్, రమ్యకృష్ణ గారు వాజ్ సేయింగ్ ఇట్ దట్ కొంతమంది డైరెక్టర్లు అంటే రాజమౌళి గారు, పూరి సార్, కొంతమంది ఎంత స్కేల్ చేసిన సినిమా ఆ రూట్ ఎమోషన్ వదలరు. చాలామంది ఏం చేస్తారంటే స్కేల్, ఫైట్లు పెంచే ఆ స్కేల్ హెవీ ఉంటుంది కానీ కోర్ ఎమోషన్ ఉండదు, దాంతో కనెక్షన్ ఉండదు. పూరి గారు ఎంత స్కేల్ చేసినా ఆయన కోర్ ఆ మాస్ ఎమోషను, ఆ మదర్స్ అండ్ ఎమోషను, ఆ లవ్ స్టోరీ ఇడియట్ టైంలో ఎట్లుందో, పోకిరీలు ఎట్లుందో ఆ ఎమోషన్ అట్లనే ఉంటుంది. స్కేల్ పెంచేసిండ్రు దాని మీద. సో సడన్లీ ఇట్ మేడ్ సెన్స్ టు మీ దట్ వై RRR ఆర్ KGF ఆర్ పుష్ప ఇవన్నీ ఎంత స్కేల్ అయినా, ఎంత పెద్ద ఎందుకు వర్క్ అయినా అంటే అక్రాస్ ద కంట్రీ వాళ్ళ భాష కానీ ఏరియాలలో కూడా అంత ఎందుకు చూసినంటే ఈ డైరెక్టర్లు దట్ ఈస్ దర్ స్పెషాలిటీ, దట్ దేర్ రూట్ ఎమోషన్ ఇస్ ద సేమ్. అండ్ సడన్లీ నాకు ఇట్ మేడ్ సెన్స్ దట్ ఇది కదా జరుగుతుంది, మన సినిమా కూడా ఇది కదా అని రమ్యకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా షీ అండర్స్టూడ్ ఇట్ ఆఫ్టర్ వర్కింగ్. షీ వర్క్స్ బాహుబలిలో చేశారు, ఇప్పుడు దీంట్లో చేశారు. సో ఆమె కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో రమ్య అండ్ తంది సీన్లు చాలా ట్రైలర్ లో ఒకటి చూసాంగా, డిష్ దానికే రియాక్షన్ యాక్చువల్లీ సినిమాలో ఈ ఆఫత్లు గీఫత్లు చేస్తుంటే అమ్మ వేసింది నన్ను గట్టిగా. ఏ అమ్మైనా అదే ఎక్సెప్ట్ పాపం అమెరికాలో అమ్మలు మాత్రం చేయలేరు, వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే వేస్తారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూరి గారు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లైగర్. విజయ్ చెప్పినట్టుగా ఆ ఎమోషన్, ఆ కనెక్ట్, ఎప్పుడు మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ హీరోల్ని మీరు డిఫరెంట్గా ప్రెజెంట్ చేసినా దట్ ఈస్ ఆల్వేస్ గ్రౌండెడ్ అండ్ దట్స్ వాట్ వీ లవ్ అబౌట్ ఆర్ మూవీస్, ఆర్ ఫిల్మ్స్. అండ్ రాజమౌళి గారు చెప్పినట్టు దేర్ ఇస్ నో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మూవీస్, ఇట్స్ జస్ట్ ఫిల్మ్స్ అంతే.
సో అప్పటి నుంచి మొత్తం స్కేల్ కంప్లీట్గా మారిపోయింది అండ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ టు వాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. అండ్ వైండప్ చేసే ముందు విజయ్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ దట్ యూ హ్యాడ్ కాఫీ? This morning. This morning. నేను కొన్ని జన్మలు ఎత్తాలి ఆ క్వశ్చన్స్ అడగాలంటే. కరణ్ భయ్యా, యు ఆర్ an inspiration. Thank you so much and have a great time. Bye bye. Thank you so much. Bye.